whether it is IBPS or SBI, you can expect a question on unclaimed assets. Recently, we have seen the word nominee in RBI guidelines or RBI circulars. Unclaimed deposits అనేవి unclaimed funds అనేవి బాగా అకౌంట్స్లో పెరిగిపోవడం వల్ల మనకి unclaimed depositsని ఎవరికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి చాలా ఇనిషియేటివ్స్ మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. ప్లస్ దాంతోపాటుగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్తో పాటు ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఫర్దర్గా పెరగకుండా ఉండడానికి అక్టోబర్ మంత్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామినీస్కి సంబంధించిన గైడ్లైన్స్ని కూడా చేంజ్ చేసింది. సెకండ్ డెవలప్మెంట్. థర్డ్ డెవలప్మెంట్, ఎవరైనా అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఫండింగ్ కనుక తొందరగా ఇవ్వకపోతే వాళ్ళ మీద బ్యాంక్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇచ్చింది. అక్టోబర్ మంత్లో ఓవరాల్గా అన్క్లెయిమ్ డిపాజిట్స్ కానివ్వండి, నామినీస్ కానివ్వండి, ఓకేనా, సో అలాగే లాకర్ ఫెసిలిటీకి సంబంధించిన ఆర్బీఐ సర్క్యులర్స్ కొంచెం డామినేట్ చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఈ ఆర్టికల్కి సంబంధం ఏంటంటే రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అండ్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ హియర్? అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ అన్క్లెయిమ్డ్ అసెట్స్. అన్క్లెయిమ్డ్ అసెట్స్ అంటే మీకు ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్లో ఫండ్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఆ ఫండ్స్ మీ పూర్వీకులు ఎవరో గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరో ఉన్నాయి, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఫండ్స్ మీవి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర లేవు. సో ఎవరైనా సడన్గా చనిపోయినప్పుడు వాళ్ళ అకౌంట్లో ఉన్న ఫండ్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోతాయి. వీటినే అన్క్లెయిమ్ అంటారు. అంటే ఆ ఫండ్స్ని ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు అని అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఆర్టికల్ క్రక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ అన్క్లెయిమ్ డిపాజిట్స్ లాంచ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. అండ్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, సెబీ, ఐఈపిఎఫ్ఏ. సో వీళ్ళు ఈ రెగ్యులేటరీ బాడీస్ వీళ్ళు దీంట్లో ఈ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారు. నౌ ఈ రెగ్యులేటరీ బాడీస్ ఏం స్టార్ట్ చేశారు? వీళ్ళు ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. క్యాంపెయిన్ అంటే ఒక ప్రమోషన్ పార్ట్ అనుకోండి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్? టు క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్, జనాల్లో ఒక అవగాహన తీసుకురావడానికి. పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ అన్క్లెయిమ్డ్ అసెట్స్ ఇన్ ద ఫినాన్షియల్ సెక్టర్. ఓకే, సో జనాల్లో అన్క్లెయిమ్డ్ అసెట్స్ మీద ఒక అవేర్నెస్ తీసుకురావడానికి వీళ్ళు ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. నౌ ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ మీకు, యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ వాట్ ఆర్ ద 3 A's? ఫస్ట్ అవేర్నెస్ తీసుకుని రావాలి, సెకండ్ యాక్సెసిబిలిటీ, థర్డ్ యాక్షన్. 3 A's. సో మనకి ఇక్కడ వచ్చే ఫస్ట్ క్వశ్చన్, అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ అన్క్లెయిమ్డ్ అసెట్స్ రీసెంట్లీ లాంచ్, 3 A's అని అడిగారు. 3 A'sలో ఈచ్ ఏకి ఏదేది ఇండికేట్ చేస్తుందో ఒకసారి చూడండి. అవేర్నెస్, యాక్సెసిబిలిటీ, యాక్షన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకు పడుతుంది ఈ క్యాంపెయిన్లో భాగంగా. గైడింగ్ ప్రిన్సిపల్స్. సో వాట్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ అని అంటే 3 A's. సెకండ్ వచ్చేసరికి వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద క్యాంపెయిన్? అక్టోబర్ టు డిసెంబర్ 2025. అక్టోబర్ టు డిసెంబర్ 2025 మనకి ఈ క్యాంపెయిన్ మనకి వాళ్ళు చేస్తారు. సో సెకండ్ క్వశ్చన్ మీకు వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద క్యాంపెయిన్ అని అడగచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి ఈ క్యాంపెయిన్ ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు? గుజరాత్లో లాంచ్ చేశారు, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు లాంచ్ చేశారు. అండ్ లాస్ట్లీ రీసెంట్లీ నిర్మలా సీతారామన్ లాంచ్డ్ అన్క్లెయిమ్డ్ అసెట్స్ అవేర్నెస్ క్యాంపెయిన్. వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ద క్యాంపెయిన్? సో యువర్ క్యాపిటల్ యువర్ రైట్, అది మీ డబ్బు మీ హక్కు, ఆప్కి పూంజీ ఆప్కా అధికార్. ఓకే, సో హిందీలో అడగడు, కంగారు పడకండి, ఇంగ్లీష్ చాలు మనకి, రైట్? యువర్ క్యాపిటల్ యువర్ రైట్. సో ఫస్ట్ ఆర్టికల్లో నుంచి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ని ఒకసారి కనుక మనం క్రక్స్ సమ్మరైజ్ చేస్తే ఫస్ట్ వచ్చేది అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ అన్క్లెయిమ్డ్ అసెట్స్. అన్క్లెయిమ్డ్, ఓకే, అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ అన్క్లెయిమ్డ్ అసెట్స్, ఇది మనకి ఇచ్చినటువంటి క్యాంపెయిన్, రైట్? దీన్ని ఎవరు లాంచ్ చేశారు? నిర్మలా సీతారామన్. ఎక్కడ లాంచ్ చేశారు? గుజరాత్ లాంచ్ చేశారు. ఏ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి? ఆర్బీఐ, ఐఆర్డిఐ, సెబీ, సో ఆన్, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద క్యాంపెయిన్? 3 A's ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్. ఏంటిది? అవేర్నెస్, యాక్సెసిబిలిటీ, యాక్షన్. ఓకేనా, ఈ 3 ఇక్కడ, రైట్? ఇక్కడే రివైజ్ చేసుకోండి, చదువుతున్నప్పుడే కుదిరితే షార్ట్ నోట్స్ ఇక్కడే రాసుకోండి. పీడిఎఫ్లు పంచే కార్యక్రమాలకి ఇంతటితో సమాప్తం. పీడిఎఫ్లు గట్రా ఏం రావు. సో జాగ్రత్తగా చూసుకుని ఇక్కడే నోట్స్ రాసుకోండి, అంతే తప్ప పీడిఎఫ్ ఇస్తారులే అని చెప్పి లైట్ తీసుకోకండి. ఓకేనా, సో అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ, రైట్? సో గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ అలాగే ట్యాగ్ లైన్. ఇది ట్యాగ్ లైన్ మనకి ఇంపార్టెంట్, అర్థమైంది కదా? సో ఇది ఇక్కడ మనకి
ఫస్ట్ ఆర్టికల్, రైట్. Cabinet approved 3% DA or DR hike. ఇక్కడ డియర్నెస్ అలవెన్స్ అలాగే మనకి డియర్నెస్ రిలీఫ్ అని ఉంటుంది. ఒకటి డిఏ అనేది ఎంప్లాయీస్కి ఇస్తారు. రేపు మీకు బ్యాంక్ జాబ్ వచ్చిన తర్వాత మీకు సర్వీస్లో ఉన్నప్పుడు డిఏ అని ఇస్తారు, డియర్నెస్ అలవెన్స్. మీ బేసిక్ పే మీద సమ్ 50 to 60% రేంజ్ ఉంటుంది, ఇప్పుడు 58% చేశారు. డిఎన్ఎస్ అలవెన్స్ అంటే మీ బేసిక్ సంబంధించి ఆ శాలరీని తీసుకుని మీకు ఇన్ఫ్లేషన్ రేట్ని అడ్జస్ట్ చేస్తూ డిఏ డిఆర్ అని ఇస్తారు. డిఏ అనేది ఎంప్లాయీస్కి ఇస్తారు, డిఆర్ అనేది వీళ్ళకి పెన్షనర్స్కి ఇస్తారు. అయితే రీసెంట్గా మనకి అక్టోబర్ మంత్లో యూనియన్ గవర్నమెంట్ డిఏ ఒక 3%, డిఆర్ ఒక 3% పెంచింది, రైట్. సో ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి మనకి ఈ ఇయర్ జూలై నుంచే మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎంత పెంచారు? ప్రీవియస్లీ 55 ఉండింది, దాన్ని మనకి 58% చేస్తున్నారు. బేసిక్ పే మీద దీనికి మనకి 58% చేస్తున్నారు. ఎందుకు పెంచుతున్నారు దీన్ని? వాట్ ఈస్ ద పర్పస్ అని అడిగితే టు హెల్ప్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ కోప్ విత్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఎంప్లాయీస్ కానివ్వండి, పెన్షనర్స్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ శాలరీ సరిపోదు, అడ్జస్ట్ చేయడం అనమాట. సో టు అడ్జస్ట్ ద ఇన్ఫ్లేషన్ దిస్ పర్టికులర్ డిసిషన్ వాస్ టేకెన్. నెక్స్ట్, సో ఒకసారి ఆర్టికల్ ఏంటి ఇక్కడ మనకి? క్యాబినెట్ అప్రూవ్స్ పెంచినటువంటి పర్సంటేజ్ 3%, అలాగే మనకి ఇంక్రీజ్ అయినటువంటి వాల్యూ 55 to 58% వరకు మనకి పెరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్, 4th కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్. కౌటిల్య ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏన్షియంట్ ఎకనామిక్స్ అండ్ ఈయన అర్థశాస్త్ర అనే బుక్ రాశారు. స్టాటిక్ జీకేలో కనుక చూసుకుంటే అర్థశాస్త్ర. సో 4th కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ ఎవరు రాశారు, ఎక్కడ ఆర్గనైజ్ రాశారు కదా, ఎక్కడ ఆర్గనైజ్ చేశారు అని అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కలెక్టివ్గా దీన్ని లాంచ్ చేశారు. సో కౌటిల్య అర్థశాస్త్ర రాశారు కాబట్టి ఈ ఎకనామిక్ కాన్క్లేవ్ని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లాంచ్ చేసింది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో దిస్ పర్టికులర్ కాన్క్లేవ్ ఆర్ ఈవెంట్ 4th కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్, ఫస్ట్ థింగ్ ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సెకండ్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మీకు థీమ్ మీద పడుతుంది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 4th కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ అని అడిగితే సీకింగ్ ప్రాస్పెరిటీ ఇన్ టర్బులెంట్ టైమ్స్. సో సీకింగ్ ప్రాస్పెరిటీ ఇన్ టర్బులెంట్ టైమ్స్ ఏం లేదు. ఈ ఎకనామిక్ కాన్క్లేవ్ ఏంటి అని ఒకవేళ మీకు అడిగితే సింపుల్, ఇండియాలో ఉన్నటువంటి ఎకనామిస్టులు కానీ లేదంటే కనుక పాలసీ మేకర్స్ కానీ బిజినెస్ మెన్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి డిస్కస్ చేస్తారు. టఫ్ టైం ఎలా ఉంది ఎకానమీ, గ్లోబల్ క్రైసిస్ ఎలా ఉన్నాయి, మన ఎకానమీ పొజిషన్ ఏంటి, మనం ఎలా బయటపడాలి, సో టర్బులెంట్ టైమ్స్, ఇలాంటి టైమ్స్లో మనకి ఎకానమిక్ క్రైసిస్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, కేస్ స్టడీస్ ఏమైనా డిస్కస్ చేయొచ్చు. ఇది దీని ఆబ్జెక్టివ్ అనమాట, ఓకేనా. సో ఇనాగ్రేట్ చేసినటువంటి వారు నిర్మలా సీతారామన్ గారు, కన్క్లూడ్ చేసినటువంటి వారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు. క్లియర్? సో 4th కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్, రైట్. Now, ఏంటిది? What is this? It is an economic conference to examine pathways to resilient, okay, resilient inclusive growth, okay. ఇది సో గ్లోబల్ క్రైసిస్ టైంలో మన ఎకానమీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, క్రైసిస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నటువంటి ఇంటెన్షన్ తోటి మనం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము, రైట్. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ చూసుకోండి, స్టాటిక్ పాయింట్ 1952లో తీసుకొచ్చారు, ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, వికేఆర్వి రావు గారు ఫౌండింగ్ మెంబర్లో ఉన్నారు, అలాగే ఎన్కే సింగ్ ప్రెసిడెంట్ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు, బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, సో వాట్ ఈస్ ది ఆర్టికల్ హియర్? వాట్ వీఆర్ డిస్కసింగ్ ఆల్ అబౌట్ 4th కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్. ఎక్కడ జరిగింది, ఓకే, అలాగే మనకి థీమ్ ఏంటి, రైట్, అలాగే ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎవరు దీన్ని క్లోజ్ చేశారు, ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. సింపుల్, ఓకేనా. ఎక్కడ జరిగింది? వెన్యూ కనుక చూసుకుంటే న్యూఢిల్లీ. వెన్యూ దీంట్లో లేదు, రాసుకోండి, సింపుల్ పాయింట్స్ రాసుకోండి. లాస్ట్ మినిట్లో మనకి రివిజన్కి చాలా క్రూషియల్ అండ్ నోట్స్ కూడా చాలా సింప్లిఫై చేసే ఉంది, ఎక్కువ మెస్ లేకుండా. ఓకే, సో ఇది మనకి. నెక్స్ట్, ఆర్బీఐ సర్క్యులర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. FIDC నేమ్డ్ యాజ్ SRO ఫర్ NBFC. ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి సర్క్యులర్స్లో మనకి ఇది ఫస్ట్ సర్క్యులర్గా మనం చెప్పుకోవచ్చు. అక్టోబర్ మంత్కి FIDC అనేది రీసెంట్గా NBFCస్కి SROగా పెట్టారు. దీంట్లో మనకి 3 టర్మినాలజీస్ కావాలి. ఫస్ట్ మీకు FIDC అంటే ఏంటో తెలియాలి, NBFC అంటే ఏంటో తెలియాలి, SRO అంటే ఏంటో తెలియాలి.
ఈ మూడు మనకి ఇక్కడ చాలా అవసరం అనమాట. ఫస్ట్ FIDC అని అంటే ఫినాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్. ఫినాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్. SRO అంటే సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. SRO అంటే సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు రీసెంట్గా ఏం చేసింది అని అంటే NBFCస్ని హ్యాండిల్ చేయడానికి, అంటే దీన్ని హ్యాండిల్ చేయడానికి RBI దీన్ని SROగా పెట్టింది. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే FIDC ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ ఆఫ్ NBFCs రిజిస్టర్డ్ విత్ RBI. అంటే ఫస్ట్ క్వశ్చన్, సార్ FIDC అంటే ఏంటి? FIDC అంటే ఫినాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్. ఫినాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్. దిస్ ఈజ్ ద FIDC ఈజ్ ద రిప్రజెంటేటివ్ బాడీ, దట్ మీన్స్ రిప్రజెంటింగ్ NBFCs, రిప్రజెంటేటివ్ బాడీ ఆఫ్ NBFCస్ని రిప్రజెంట్ చేసేది ఇక్కడ FIDC, రైట్? ఏవైతే NBFCs RBI దగ్గర రిజిస్టర్ అయి ఉంటాయో, వాట్ ఎవర్ బి ద NBFC, ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ RBI. దోస్ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇవన్నీ NBFCs, వీటిని రిప్రజెంట్ చేసేది FIDC ఇలా. ఓకే, సో దీనికి ఇప్పుడు ఈ FIDCకి SRO స్టేటస్ ఇచ్చారు. SRO స్టేటస్ హ్యాస్ బీన్ గివెన్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ NBFCs బెటర్గా మేనేజ్ అవుతాయి. మనం ఒకవేళ మొత్తం స్టోరీని డయాగ్రామ్ రూపంలో కనుక చూసుకున్నట్టయితే 1, 2, 3, 4 అనేవి NBFCs. ఈ NBFCs బాగా పనిచేస్తున్నాయా లేదా చూసేది FIDC. FIDC ఆన్సరబుల్ ఎవరికి? ఇక్కడ RBIకి ఆన్సరబుల్. ఓకే, సో NBFCs ఏం చేసినా ఏమైనా కూడా FIDC అనే కౌన్సిల్ వెళ్ళి RBIకి రిప్రజెంట్ చేస్తుంది. సార్ NBFCs ఇలా ఉన్నాయి, ఇలా చేస్తున్నాయి అనేసి. అయితే ఇంకా దీన్ని బెటర్గా ఇంప్రూవైజ్ చేయడానికి, వీళ్ళని బెటర్గా గవర్నెన్స్ చేయడానికి, వీళ్ళని ఇంకొంచెం టైటన్ చేయడానికి, ఇంకొంచెం నామ్స్ని బెటర్గా చేయడానికి దీనికి రీసెంట్గా SRO స్టేటస్ అనేది ఇచ్చారు. సెల్ఫ్ రెగ్యులేటరీ అంటే ఏంటంటే ప్రతిసారి నా దగ్గరికి మీరు రానవసరం లేదు, యూ కెన్ టేక్ సమ్ ఇండిపెండెంట్ డిసిషన్స్, ఇలాంటివి అనమాట. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇలాగా ఓకే, యూ కెన్ టేక్ యువర్ ఓన్ డిసిషన్స్ ఇలా అనమాట. సో ఎందుకు దీనికి ఒక కైండ్ ఆఫ్ లైట్ ఇండిపెండెన్స్ ఎందుకు ఇచ్చింది అని అంటే వీళ్ళని బెటర్గా గవర్నెన్స్ చేయడానికి, వీళ్ళని ఇంకొంచెం అప్రూవల్ నుంచి బయటికి తీసుకొచ్చి ఏదైనా కూడా వీళ్ళు ఓన్గా డిసిషన్ తీసుకోవడానికి RBI డిసిషన్ తీసుకుంది. ఒకసారి ఇప్పుడు స్టోరీ కదా, కంటెంట్ ఒకసారి ప్రొఫెషనల్గా చూద్దాం. ఫస్ట్ FIDC ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ ఆఫ్ NBFC. చెప్పే కదా, FIDC ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ ఆఫ్ NBFCs. నెక్స్ట్ ఇప్పుడు FIDCకి SRO స్టేటస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు SRO స్టేటస్ ఇక్కడ? ఫర్ బెటర్ గవర్నెన్స్ ఫర్ NBFCస్ని ప్రాపర్గా గవర్న్ చేయడానికి, వాళ్ళలో ఉన్నటువంటి ప్రొఫెషనలిజంని ఇంప్రూవైజ్ చేయడానికి. ఓకే, సో దానికి దీన్ని తీసుకొచ్చారు. టు ఎన్ష్యూర్ బెటర్ గవర్నెన్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి, లైక్ షుడ్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్. ఓకే, రైట్, ట్రాన్స్పరెన్సీ, ఓవరాల్గా NBFC సెక్టర్ని తీసుకురావడానికి. ఇప్పుడు ఇంకా ఆర్టికల్ ఉంది చెప్తాను. మనకి ఇందులో నుంచి ఫ్రేమ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి అని అడుగుతారు. అడిగితే ఫస్ట్ క్వశ్చన్ FIDC ఫుల్ ఫామ్ అడగచ్చు, లేదా FIDCకి రీసెంట్లీ SRO స్టేటస్ హ్యాస్ బీన్ గివెన్ టు FIDC ఫర్ ఇంప్రూవింగ్ బెటర్ గవర్నెన్స్, ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ అని అడగచ్చు. దట్ ఈస్ NBFC. మరి ఆప్షన్స్లో ఏముంటాయి సార్? మనకి MFI ఉండొచ్చు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉండొచ్చు, AIF ఇవ్వచ్చు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, ఫస్ట్ యూ మస్ట్ నో వాట్ ఈస్ FIDC. FIDC ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ NBFCs. గుడ్. నౌ వీటికి రీసెంట్గా ఇచ్చిన స్టేటస్ ఏంటి? SRO స్టేటస్ ఇచ్చారు. వై? ఫర్ బెటర్ గవర్నెన్స్ ఆఫ్ NBFC సెక్టర్. దట్స్ ఇట్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ షెల్ బి సెటప్ యాజ్ ఎ నాట్ ఫర్ ప్రాఫిట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ 2013లో భాగంగా ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నౌ ఇప్పుడు FIDCకి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వన్స్ ఇట్ రిసీవ్ ది స్టేటస్, వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్? ఫస్ట్, టు ఫ్రేమ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అంటే ఏంటి? NBFCs ఎలా ఉండాలి అది మనకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఒక రూల్ బుక్ అనమాట. నెక్స్ట్, గ్రివెన్స్ రిడ్రెసల్. కంప్లైంట్ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని ఎలా వీళ్ళు రిసీవ్ తీసుకుంటున్నారు, కంప్లైంట్ ఇస్తే రెస్పాన్స్ అవుతున్నారా లేదా. నా రెస్పాన్స్ అవుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటి? డిస్ప్యూట్ రెజల్యూషన్ ఫర్ మెంబర్స్లో అంతర్గత కుమ్ములాటలు ఆర్ ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే టు సెటిల్. సపోర్ట్ RBI ఇన్ ఎన్ష్యూరింగ్ కంప్లైన్స్ అండ్ డిటెక్టింగ్ ఎర్లీ రిస్క్. సో NBFCs హెల్దీగా ఉన్నాయా,
వాళ్ళు ఏమైనా ఫ్రాడ్స్ చేస్తున్నారా, ముందుగా వాటిని అసెస్ చేసి ఆర్బీఐ కంప్లైంట్ ఇచ్చి ఇదిగో ఇక్కడ సరిగ్గా చూడట్లేదు, ఓకే, లేదా ఇగో ఆడ బిత్త చూపులు చూసిన క్లాస్ వినకుండా, ఈ టైప్ అనమాట. ఓకే, ఇలాంటివి. సో ఇలాంటివి మనకి ఇక్కడ తీసుకుంటారు. ఓకేనా, రైట్. సో ఎన్బిఎఫ్సి అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. ఇట్ ప్రొవైడ్స్ క్రెడిట్ అండ్ లోన్స్ బట్ ఇట్ కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్ ఆర్ ఇష్యూ చెక్స్. ఎన్బిఎఫ్సిస్కి బేసిక్ బ్యాంకింగ్లో ఉన్నటువంటి పాయింట్స్ ఇవి. ఎన్బిఎఫ్సిస్ అనేది క్రెడిట్ ప్రొవైడ్ చేస్తుంది, లోన్స్ అనేది ఇస్తుంది, కానీ డిమాండ్ డిపాజిట్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఇట్ కెన్ ఇష్యూ చెక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ సూపర్వైజ్డ్ బై ఆర్బీఐ. ఓకేనా. సో మొత్తం కంటెంట్ మీకు సింప్లిఫై చేసి ఒక డయాగ్రామ్ లాగా మనం చూద్దాము అని అంటే, రూల్ 1 ఫస్ట్ ఎన్బిఎఫ్సిస్ ఒక 4 వేసుకుందాం అప్రాక్సిమేట్గా. ఈ 4 ఏంటి ఇక్కడ మనకి? ఎన్బిఎఫ్సిస్. ఈ ఎన్బిఎఫ్సిస్ని ఎఫ్ఐడిసి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎఫ్ఐడిసి ఎవరికి ఆన్సరబుల్? ఇక్కడ మనకి ఆర్బీఐకి ఆన్సరబుల్. ఓకే, ఇప్పుడు రీసెంట్గా న్యూస్ ఎందుకుంది? ఎఫ్ఐడిసికి ఎస్ఆర్ఓ అనే స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐడిసికి ఎస్ఆర్ఓ స్టేటస్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్. ఓకే, కనబడట్లేదని ఫీల్ అవ్వకండి, నేను చదువుకుంటూ వెళ్తాను కదా, మీరు కూడా రాయచ్చు, జస్ట్ సమ్మరీ కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఎస్ఆర్ఓ ఎందుకు ఇచ్చారు దీనికి అంటే, ఫర్ బెటర్ గవర్నెన్స్, ఫర్ బెటర్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్రూవైజ్ చేయడానికి, కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఇంప్రూవైజ్ చేయడానికి, ప్రొఫెషనల్ ఎథిక్స్ని పెంచడానికి. రైట్, దిస్ ఈస్ ద మైండ్ మ్యాప్. సింపుల్, క్లియర్? ఓకే డియర్, చలో నెక్స్ట్ వన్. ఫారెన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ in Gift City. Gift City, Gujarat. Gift City questions are very, very important for us. Recently, Nirmala Sitharaman garu ikkada manaki foreign currency settlement system anadi launch chesaru. 2 questions you can expect here. Recently, Nirmala Sitharaman launched foreign currency settlement system in which of the following places? Gift City, Gujarat. Okay. Plus, alage recent ga manaki 6th Global FinTech 2025 edition jarigindi Mumbai lo. Okay. So, idi kuda okkari chuskondi. ఈ మూమెంట్లో ఈ ఈవెంట్లో అక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు, దెన్ ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్లీ 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025 వాస్ హెల్డ్ ఇన్ అని అడిగితే ముంబై, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025? ఎంపవరింగ్ ఫినాన్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ పవర్డ్ బై ఏఐ. ఎంపవరింగ్ ఫినాన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ పవర్ బై ఏఐ, ఇది దీని థీమ్ అనమాట. సో ఎంపవరింగ్ ఫినాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు దీని దగ్గరికి రండి. సార్, ఈ ఫారెన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే, రియల్ టైమ్ ఫారెన్ కరెన్సీ సెటిల్మెంట్. గిఫ్ట్ సిటీ అనేది ఏంటి? టు ప్రమోట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఎక్కడ పెట్టారు దాన్ని? గుజరాత్లో పెట్టారు, గాంధీనగర్ దగ్గర కదా. సో దీనివల్ల మనకి అక్కడ ఫారెన్ కంపెనీస్ ట్రేడింగ్ వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని స్విఫ్ట్గా ఫాస్ట్గా అవ్వడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్స్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇది మనకి దీని ఇంటెన్షన్ అనమాట. ఓకేనా, ఫారెన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఐటమ్, ఇండియా లాంచ్డ్ యూపీఐ అట్ సూపర్ మార్కెట్స్ ఇన్ ఖతార్. సో యూపీఐ రీసెంట్గా మనకి ఖతార్ ఎన్నో కంట్రీ అయింది అని అంటే, విచ్ కంట్రీ బికమ్ 8th టు అడాప్ట్ ఇండియాస్ యూపీఐ సిస్టమ్? ఖతార్. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ పడుతుంది, ఖతార్. ఓకే, సెకండ్ క్వశ్చన్, వాడే క్వశ్చన్ అంతా ఇచ్చేసి మనకి వాట్ ఆర్ ద 7 కంట్రీస్ అని అడగచ్చు. సో బికాస్ ఇట్ ఈస్ 8th కదా, భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక అండ్ యుఏఈ. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు రీసెంట్లీ ఖతార్ బికమ్ ద 8th మెంబర్ టు అడాప్ట్ ఇండియాస్ యూపీఐ సిస్టమ్ అని అడుగుతాడు. అలా కాకుండా వాడు మిమ్మల్ని ఇంకా ట్రికీగా చేయడానికి ఖతార్ బికమ్ విచ్ మిడిల్ ఈస్ట్ కంట్రీ, లేదా ఫస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీ టు ఖతార్ బికమ్ ద సెకండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ ఫస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీ టు అడాప్ట్ యూపీఐ. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనా. సో భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యుఏఈ, దీస్ కంట్రీస్ బికమ్ these are the total 7 countries to adopt UPI system. Now 8th country is Qatar. Okay na? So now India launched UPI at supermarkets in Qatar. So ఎవరు అక్కడ లాంచ్ చేశారు? మనకి పీయూష్ గోయల్ లాంచ్డ్. అండ్ ఇక్కడ లూలు హైపర్ మార్కెట్ దోహా. లూలు హైపర్ మార్కెట్ దోహా. నెక్స్ట్ ఆపరేటెడ్ త్రూ Qatar National Bank point of sale terminal. Qatar National Bank point of sale terminal. ఇది మనకి
దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. నా దీంట్లో ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు? మన ఎన్పిసిఐ, సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అందులో ఇంటర్నేషనల్ వింగ్ అని ఉంది, అది కొలాబరేట్ అయింది. దెన్ ఖతార్ నేషనల్ బ్యాంక్, క్యూఎన్బి వీ కెన్ సే. నెక్స్ట్ జపాన్కి చెందినటువంటి నెట్ స్టార్స్ టెక్నాలజీ పార్ట్నర్. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారు మళ్ళీ? రీసెంట్లీ ఖతార్ బికమ్ ద ఎయిత్ నేషన్ టు అడాప్ట్ యూపీఐ పేమెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద సూపర్ మార్కెట్, సో అండ్ సో ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టెక్నాలజీ పార్ట్నర్? నెట్ స్టార్స్, జపాన్, okay, is a technology partner. And what is the purpose of this event? To promote India's digital payment expansion globally. So ఇది అడగరు పాయింట్, జస్ట్ మనకి ఇండియాస్ గ్లోబల్ ప్రెజెన్స్ని, పేమెంట్ ప్రెజెన్స్ని, డిజిటల్ పేమెంట్ ప్రెజెన్స్ని గ్లోబల్ లెవెల్కి పెంచడానికి దీన్ని మనకి తీసుకున్నారు అనొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ఖతార్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్. ఇది కూడా మనకి లైక్ ఎస్బీఐలో మనకి డిజిటల్ పేమెంట్ అనే వర్డ్, డిజిటల్ బ్యాంకింగ్ అనే వర్డ్ ఎక్స్క్లూజివ్గా వాడలేదు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అని మాత్రమే వాడాడు. సో ఒకసారి చూడండి. ఐఐటి మెడ్రాస్ incubated Muse Wearables partners with NPCI to launch India's first wearable payment ecosystem. సింపుల్గా చెప్పాలంటే ఐఐటి మెడ్రాస్కి సంబంధించినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టార్టప్ కంపెనీ? మ్యూజ్ వేరబుల్స్. ఇది మ్యూజ్ వేరబుల్స్ అనేది స్టార్టప్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే లైక్ మనందరం కూడా ఐఐటి మెడ్రాస్ అనుకోండి కాసేపు స్టూడెంట్స్, మన వాళ్ళు, మన సీనియర్స్ చదివిన వాళ్ళు మనం సపోర్ట్ చేసినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ అక్కడ బయట ఉంది, రైట్? సో ఇప్పుడు వీళ్ళు ఒక ఫింగర్ రింగ్ని తీసుకొచ్చారు, మ్యూజ్ వేరబుల్స్ దాని పేరు. వాళ్ళు ఒక ఫింగర్ రింగ్ ద్వారా దే కెన్ మేక్ యూపీఐ పేమెంట్స్, రైట్? సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రింగ్? రింగ్ 1. ఫస్ట్ ఐఐటి మెడ్రాస్ incubated Muse Wearables launched India's first, being first in nature, very very important, okay na? So India's first wearable payment ring, which IIT recently launched India's first wearable payment ring అని అడగచ్చు. ఐఐటి మెడ్రాస్ లేదు, ఐఐటి మెడ్రాస్ డైరెక్ట్గా కాదు కదా, దానికి సపోర్ట్ చేసిన స్టార్టప్ కాబట్టి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టార్టప్? మ్యూజ్ వేరబుల్స్. సో ఇక్కడే మీరు క్వశ్చన్స్, ట్రికీ క్వశ్చన్స్ పడతాయి. ఎలా పడతాయి? రింగ్ 1 రీసెంట్లీ సమ్ టైమ్ ఇన్ సీన్ ఇన్ న్యూస్, ఏంటది అని అడుగుతాడు. సో ఇట్ ఈస్ కాంటాక్ట్లెస్ పేమెంట్ సిస్టమ్. సెకండ్, డెవలప్డ్ బై మ్యూజ్ వేరబుల్స్. క్వశ్చన్ అంతా వాడేయచ్చి, డెవలప్డ్ బై వాడేయచ్చి. మ్యూజ్ వేరబుల్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఐఐటి అడగచ్చు. సో 3-4 క్వశ్చన్స్ మీకు ఇక్కడే పడతాయి. 3-4 క్వశ్చన్స్ మీరు ఇక్కడే చూసుకోవచ్చు. బిల్ట్ ఆన్ ఎన్పిసిఐ రూపే రింగ్ నెట్వర్క్ యూజింగ్ మ్యూజ్ వ్యాలెట్. సో ఇదంతా కూడా మనకి తెలిసిపోతుంది. లైక్ టోకెనైజేషన్ పెరుగుతుంది. టోకెనైజేషన్ అంటే ఏంటంటే ఇది ఒక బ్యాంకింగ్ సంబంధించినటువంటి వర్డ్. ఇది మళ్ళీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోకెనైజేషన్? మీరు ఒక ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ యువర్ ఒరిజినల్ కార్డ్ నెంబర్ యూ కెన్ యాడ్ టెంపరీ కార్డ్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో సైబర్ ఫ్రాడ్ని ప్రివెంట్ చేయడానికి టోకెనైజేషన్ అనేటువంటిది తీసుకొచ్చింది. సో ఇట్ ఈస్ లైక్ ఫుల్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఫుల్ ప్రూఫ్ అంటే మీ ఒరిజినల్ కార్డ్ నెంబర్స్ ఎవరికి కూడా వెళ్లకుండా జాగ్రత్త పడచ్చు, రైట్? సో ఐఐటి మెడ్రాస్ ఒకసారి రీక్యాప్ చేద్దాము. రీసెంట్గా న్యూస్లో ఏమేమి ఉన్నాయి మనకి. ఐఐటి మెడ్రాస్ అచీవ్డ్ సాఫ్ట్ ల్యాండింగ్ VTOL. రీసెంట్గా మనం చదువుకున్నాం కదా, డ్రోన్స్కి సంబంధించింది, వర్టికల్ టేక్ ఆఫ్, రైట్? ఎయిర్క్రాఫ్ట్ అండ్ UAV స్టాండ్స్ ఫర్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్. అగ్నిశోధ్, IIT Madras and Army Research Center inaugurated at IIT Madras. Agnishodh. Which IIT involved in Agnishodh? IIT Madras. Next, India nominates IIT Madras as United Nations AI Center of Excellence. India nominates IIT Madras as UN AI Center of Excellence. ఇదొక ప్రోగ్రామ్ మనకి ఇక్కడ, రైట్? నెక్స్ట్, IIT Madras recently signed 8 agreements with Andhra Pradesh government to improve, ఎన్హాన్స్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ మీకు స్టేట్ న్యూస్కి ఒకటి చూసుకోండి. ఐఐటి మెడ్రాస్ ఏషియాలోనే లార్జెస్ట్ షాలో వేవ్ బేసిన్ని రీసెంట్గా లాంచ్ చేసింది. ఏషియాస్ లార్జెస్ట్ షాలో వేవ్ బేసిన్. నెక్స్ట్, ఐఐటి మెడ్రాస్ గేట్స్ టు ఆర్గనైజ్ ఇండియా ICT సమ్మిట్. NIRF ర్యాంకింగ్లో టాప్ ఉంది, ఓకే? హైపర్ లూప్ టెస్టింగ్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేశారు. సో ఓవరాల్గా ఐఐటి మెడ్రాస్ న్యూస్లో ఎక్కడుంది? బుల్లెట్ పాయింట్స్ లాగా ఫాస్ట్గా తీసుకోండి. ఐఐటీస్ MOUs మీద మనకు క్వశ్చన్స్ పడుతుంది. ఐఐటీస్ ఇది కాకుండా మెడ్రాస్ ఇంకోటి కూడా ఉంది, YD1 అనే ఒక వీల్ చైర్ని తీసుకొచ్చారు ఇన్ 14 కలర్స్, ఓకే? సో వీల్ చైర్ ఒకటి న్యూస్లో ఉంది, YD1.
రైట్, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆర్టికల్ ఇప్పుడు మనకి అక్టోబర్ మంత్లో ఎక్స్క్లూజివ్ వచ్చేసరికి న్యూస్ ఏంటి ఇక్కడ, ఐఐటి మెడ్రాస్ ఇన్క్యుబేటెడ్ మ్యూజ్ వేరబుల్స్ పార్ట్నర్స్ విత్ ఎన్పిసిఐ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ వేరబుల్ పేమెంట్ ఎకోసిస్టమ్. క్లియర్ కదా. నెక్స్ట్, రీసెంట్గా ఎన్పిసిఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ తీసుకుని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరు యూపీఐ హెల్ప్. యూపీఐ హెల్ప్ అనేది ఏంటంటే, సపోజ్ మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఫ్రాడ్ అయినా లేదా పేమెంట్ స్ట్రక్ అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేసుకోవడానికి ఒక 3 కీ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తూ ఎన్పిసిఐ రీసెంట్గా యూపీఐ హెల్ప్ అనేది లాంచ్ చేసింది. సో ఇక్కడ మీకు యూపీఐ హెల్ప్ అంటే ఏంటి, దాన్ని ఎవరు లాంచ్ చేశారు, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడుగుతారు నార్మల్గా. ఇంకొంచెం డెప్త్గా కనుక వెళ్తే, రీసెంట్లీ ఎన్పిసిఐ లాంచ్డ్ యూపీఐ హెల్ప్ బేస్డ్ ఆన్ 3 కీ ఫోకస్ ఏరియాస్. వాట్ ఆర్ దోస్ ఫోకస్ ఏరియాస్? ఇలాంటి క్వశ్చన్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, ఒకసారి చూడండి. ఎన్పిసిఐ లాంచ్డ్ ఏఐ పవర్డ్ యూపీఐ హెల్ప్. ఎన్పిసిఐ లాంచ్డ్ ఏఐ పవర్డ్ యూపీఐ హెల్ప్. సో లాంచ్ చేసింది ఎవరు ఇక్కడ మనకి? ఎన్పిసిఐ లాంచ్ చేసింది. ఎక్స్క్యూజ్ మీ, లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పర్పస్ ఏంటిది? ఇట్ మెయిన్ పర్పస్ ఈస్ టు అసిస్ట్ యూజర్స్ అండ్ ఇంప్రూవ్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఏఐ టెక్నాలజీ. ఓకే, టు అసిస్ట్ యూజర్స్ అండ్ ఇంప్రూవ్ డిజిటల్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఏఐ టెక్నాలజీ. ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనకి దీన్ని తీసుకురావడానికి ఇక్కడ మనకి దీన్ని తీసుకొచ్చారు. అండ్ ఫోకస్డ్ ఆన్ హౌ మెనీ ఏరియాస్ మై డియర్? ఫోకస్డ్ ఆన్ 3 కీ ఏరియాస్. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ పడుతుంది. ఏంటది? ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ఫోకస్ నెంబర్ 1, డిజిటల్ పేమెంట్ రిలేటెడ్ క్వైరీస్. అంటే మీ పేమెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇలాంటివి మనకు తీసుకోవడానికి. నెక్స్ట్, గ్రీవెన్స్ రిడ్రెసల్. గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది కానీ కంప్లైంట్స్ చూసుకోవడం కానీ. ఫస్ట్ 2 ఏంటంటే పేమెంట్ మన దాంట్లో కట్ అవుతుంది, అక్కడ చూస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ కానీ వీటిని చూసుకోవడానికి, లేదా మీకు తెలియకుండా మీ బ్యాలెన్స్ కట్ అయినా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మనకి మార్నింగ్ అంటే నైట్ పడుకునే ముందు మనకు తెలిసిందే కదా, 2 డిజిట్ బ్యాలెన్స్కి 4 డిజిట్ పిన్ కోడ్ ఉంటుంది. నైట్ మన అకౌంట్ బ్యాలెన్స్ 18 రూపీస్ ఉంది పడుకునేటప్పుడు, మార్నింగ్ లేచేసరికి 17 రూపీ 50 పైసే అయింది. ఆ 50 పైసే ఏమైంది ఇప్పుడు అర్జెంటుగా మనకు తెలియాలి. సో కాబట్టి ఈ 2 దానికి తెలుస్తూ ఉంటాయి అనమాట. ఆ 50 పైసని మనం ట్రేస్ చేయొచ్చు, ఎలా కట్ అయింది ఏంటి అనేసి. ఓకే, అల్టిమేట్గా రిజల్ట్ ఏమొస్తుందంటే రాత్రి కూడా అంతే ఉంది, నువ్వు సరిగ్గా చూసుకోలేదని నీకు ఇస్తాడనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 2 క్లియర్. మూడోది, యూపీఐ ట్రాన్సాక్షన్ మ్యాండేటెడ్. యూపీఐ ట్రాన్సాక్షన్ మ్యాండేట్ అంటే మనం కొన్ని ఆటో పేమెంట్స్ పెడతాం, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానివ్వండి, కొన్ని మంత్లీ డైరెక్ట్ అవుతాయి, స్పాటిఫై కానీ. రైట్, సో ఇలాంటి మనకి మ్యాండేట్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ 5th కట్ అవ్వాలి, 7th 10th కట్ అవ్వాలి, ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించింది ఇవి అనమాట. ఎయిమ్స్ టు మేక్ యూపీఐ పేమెంట్ ఎకోసిస్టమ్ మోర్ ట్రాన్స్పరెంట్, యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎఫిషియెంట్. యూపీఐ పేమెంట్ ఎకోసిస్టమ్ని వీ హ్యావ్ టు ఇంక్రీజ్, అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్, బలపరచాలి. అలాగే దాన్ని ఇంకా ట్రాన్స్పరెంట్ చేయాలి, యూజర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అన్న ఇంటెన్షన్ తోటి మనకి దీన్ని తీసుకురావడం జరిగింది. రైట్, నెక్స్ట్ ప్రోడక్ట్స్. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, దీనికి సంబంధించింది. ఇది మనకి బిల్ పేమెంట్స్కి వాటికి ముఖ్యంగా మనకి బయోమెట్రిక్ ఇస్తేనే మన ట్రాన్సాక్షన్స్ అవ్వడానికి. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, త్రూ యూపీఐ యూ కెన్ పే యువర్ యూటిలిటీ బిల్స్, వాటర్ బిల్, కరెంట్ బిల్, టోల్ గేట్, ఫాస్టాగ్, వాట్ ఎవర్. నెక్స్ట్ భీమ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్, డిజిటల్ రూపీ, ఐఎంపిఎస్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు దీంట్లో ఉన్నాయి. ఓకే, రైట్, ఇది ఒకసారి చూసుకోండి. క్లియర్. ఫ్లిప్కార్ట్ భారత్ యాత్ర కార్డ్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ న్యూస్తో ఉంది కాబట్టి కవర్ చేసాం అంతే. అలా అని చెప్పి ఎగ్జామ్లో రాదని కూడా నేను చెప్పను, వస్తే అడగచ్చు. ఫ్లిప్కార్ట్ పైన్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్డ్ ఫ్లిప్కార్ట్ భారత్ యాత్ర కార్డ్ ఫర్ పబ్లిక్ ట్రాన్సిస్ట్ పేమెంట్. సో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పేమెంట్స్కి, దీనికి మొబిలిటీకి సంబంధించినటువంటి పేమెంట్స్ని ఇంకా ఫాస్ట్గా చేయడానికి ఫ్లిప్కార్ట్ తోటి పైన్ ల్యాబ్స్ కొలాబరేట్ అయ్యి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి కార్డ్ ఏంటి అంటే ఫ్లిప్కార్ట్ భారత్ యాత్ర. సో ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ భారత యాత్రలో ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు అడగచ్చు, లేదా టెక్నాలజీ పార్ట్నర్ ఎవరని అడగచ్చు,
పర్పస్ అడగచ్చు. సో యాత్ర ఉంది కాబట్టి ఇది ట్రాన్స్పోర్ట్, ట్రాన్సిస్ట్, మొబిలిటీ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి. మొత్తం క్వశ్చన్లో వాడే ఇచ్చేసి యాజ్ పర్ రీసెంట్ ఎకనామిక్ సర్వే 2025, రీసెంట్గా మనకి ఎకనామిక్ సర్వే ఎవ్రీ ఇయర్ Jan 31st వస్తుంది, అంటే 1 day బిఫోర్ ద బడ్జెట్. ఓకే, అండ్ ఇంకోటి బడ్జెట్ కూడా కంపల్సరీ చూడండి, లింక్ ఉంటుంది టెలిగ్రామ్లో, యూట్యూబ్లో కూడా ఉంది. 2025-26 బడ్జెట్ని ఒకసారి మీరు షార్ట్గా ఒకసారి చూడండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. రైట్, ఇక్కడ మనకి ఎకనామిక్ సర్వే మనకి ఇండియాలో రైడర్షిప్ కనుక చూసుకుంటే 10.2 million ఉంది అని చెప్పేసి రీసెంట్గా ఎకనామిక్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకి దీని గురించి మెన్షన్ చేశారు. సో మనకి ఈ డేటా ఒకసారి చూసుకోండి. జస్ట్ బిఫోర్ అవర్ ఎగ్జామ్ 3 monthsకి ముందు మనకి డేటా చాలా చాలా అవసరం. ఎకనామిక్ సర్వే 25 ప్రకారము మెట్రో రైడర్షిప్ ఇండియాలో ఎంత ఉంది అంటే 10.2 million ఉంది. నెక్స్ట్, ఫ్లిప్కార్ట్ భారత్ యాత్ర కార్డ్ ఈజ్ 50 rupees, రీలోడబుల్ అంటే రీఛార్జబుల్, కేవైసీ ఏం అక్కర్లేదు, స్మార్ట్ కార్డ్ ఆప్షన్స్ తోటి ఉంటుంది. ఇట్ అలౌస్ యూజర్స్ టు లోడ్ ఫండ్ అప్ టు 2000 ఆఫ్లైన్. ఓకేనా, సో ఇలా 2000 rupees వరకు ఫండ్స్ని మనం దాంట్లో రీఛార్జ్ కింద వాడచ్చు, రీఛార్జ్ లాగా పెట్టచ్చు. ఓకేనమ్మా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. Very important article, part of your RBI circulars. Recently, RBI invited or launched global hackathon, that is Harbinger 2025. So, identanante, say for example, nenu RBI అనుకోండి, నేను ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశాను. సో ఇప్పుడు మీరందరూ కూడా ఐటీ ఎక్స్పర్ట్స్, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎవరో ఉంటారు, ఇప్పుడు నాకున్నటువంటి ఆడియన్స్ కూడా మీరు. నేను మీకు ఒక ప్రోగ్రామ్ పెట్టాను, ఏంటి అని అంటే హార్బింజర్ 25 అని పెట్టాను. సరే, ఏంటిది మై డియర్, మీలో ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు కూడా ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ. మనకు ఒక ఫినాన్షియల్ సిస్టమ్ అనేది ఉంది ఇండియాలో. ఆ ఫినాన్షియల్ సిస్టమ్ని మీరు ఫుల్ ప్రూఫ్, ట్యాంపర్ ప్రూఫ్, ఇండియాలో సైబర్ ఫ్రాడ్స్ ఎలాగైతే జరుగుతున్నాయి వాటిని ఎలా మనం ఆపచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎథికల్ హ్యాకింగ్ లాంటిది అనుకోండి, కొద్ది గొప్ప, మోర్ ఆర్ లెస్ ఇంచుమించు అలాంటిది. ఎథికల్ హ్యాకింగ్ కూడా ఇక్కడ వర్డ్ కరెక్ట్ కాదు. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి లూప్స్ని మీరు టైట్ చేయాలి. ఓకే, సో లూప్స్ ఏంటో మీరు నాకు చెప్పండి. ఐల్ టెల్ యూ మై సిస్టమ్, వేర్ ఆర్ ద లూప్స్. ఈ ప్రాబ్లమ్స్కి లూప్స్ చెప్తూ మీరు నాకు సొల్యూషన్స్ కూడా ఇవ్వండి. అలా కనుక ఇచ్చినట్టయితే, ఓకే, సో అలా కనుక మీరు ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీకు క్యాష్ ప్రైజ్ అనేది ఉంటుంది. బెస్ట్ లూప్ ఇచ్చిన వాళ్ళకి, బెస్ట్ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ విల్ బి గివెన్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ కేమ్ ఇన్ ఆర్బీఐ సర్క్యులర్స్. సో థీమ్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ థీమ్ అక్కడ కనపడుతుంది, ఇక్కడ లైట్ కూడా మీరు ఏం పరకలేదు. లైట్ హార్బింజర్ 25 ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. నేమ్ ఆఫ్ ద ఈవెంట్ ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది దాని ట్యాగ్ లైన్, ఇది థీమ్ కాదమ్మా. ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం మారడానికి కొత్త ఆలోచనతో రావాలి. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, రైట్, ఇక్కడ క్లియర్. ఇప్పుడు 2024 ఇది ఫస్ట్ ఎడిషనా, ఎన్నో ఎడిషన్ ఇది మనకి? 4th ఎడిషన్. ఎన్నోది? 4th ఎడిషన్. నెక్స్ట్ థీమ్ ఏంటి అంటే సెక్యూర్ బ్యాంకింగ్. ఇలా మొత్తం పిలిచిన తర్వాత ఫస్ట్ ప్రైజ్కి, సెకండ్ ప్రైజ్కి, థర్డ్ ప్రైజ్కి కేటగిరీగా మనకి 40, 20, 25 lakhs ఇలా మనకి ఇస్తారు. ఓకే, ఇది ఒక్కసారి ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ హ్యాకథాన్ పేరేంటి ఇక్కడ మనకి? హార్బింజర్ 2025 లేదా ఆర్బీఐ ఇంజర్. సో ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ వీ హ్యావ్ టు టైటన్ అవర్ బ్యాంకింగ్ సెక్యూరిటీ అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ న్యూ టెక్నాలజీస్. సో ఇన్నోవేటివ్గా వచ్చి మన బ్యాంకింగ్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ని బాగా స్టడీ చేసి దాంట్లో ఉన్న లూప్స్ని ఫిల్ చేసి మనం దానికి కొత్తగా తీసుకుని రావాలి. ఫోకస్, వాట్ ఈస్ ద థీమ్ ఏరియా? సెక్యూర్ బ్యాంకింగ్ పవర్డ్ బై ఐడెంటిటీ, ఇంటిగ్రిటీ, inclusivity. So what is the theme of global hackathon of RBI అంటే మనకి ఇక్కడ బ్యాంకింగ్, సెక్యూర్ బ్యాంకింగ్. ఆర్బీఐ హార్బింజర్ అంటేనే బ్యాంకింగ్ ని టైట్ చేయాలి, సెక్యూర్ బ్యాంకింగ్ అని అర్థం. సో హియర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ సెక్యూర్ బ్యాంకింగ్ పవర్డ్ బై ఐడెంటిటీ, ఇంటిగ్రిటీ అండ్ ఇంక్లూజివిటీ. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ మనకి? డేటా ప్రొటెక్షన్, డిజిటల్ ట్రస్ట్. మన దగ్గర ఉన్నటువంటి డేటా కూడా బయటికి పోకూడదు, ప్లస్ డిజిటల్లీ నమ్మాలి. ఇన్క్లూజివ్ అండ్ యూజర్ సెంట్రిక్ అండ్ 4th ఎడిషన్ ఇది మనకి. క్లియర్? సో ఇది ఆర్బీఐ హ్యాకథాన్కి సంబంధించింది. నెక్స్ట్, ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ క్రాస్డ్ $702 billion. సో రీసెంట్గా మనకి ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $702 billion దాటింది అని చెప్తున్నారు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే
rose by $4.5 billion to $7.702 billion. ఎందుకు అని అంటే ఫస్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే స్టాటిక్ బ్యాంకింగ్లో మీకు తెలుసు కదా, మీకు ఆర్బీఐ దగ్గర 200 crores మనకి పెట్టుకోవాలి, 115 మనకి ఖచ్చితంగా గోల్డ్ ఉండాలి, మినిమం రిజర్వ్ సిస్టమ్ ఐడియా ఉంది కదా, రైట్? సో ఆ సిస్టమ్ అనమాట మినిమం రిజర్వ్ సిస్టమ్. దాంట్లో భాగంగా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర వాటి వాల్యూ పెరగడం వల్ల వాటి ఓవరాల్ వాల్యూ కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది వాల్యూ? ఇప్పుడు సింపుల్, మీరు ఆర్బీఐ ఒకటే అనుకోండి. లాస్ట్ ఇయర్ మనకి పేరెంట్స్ ఒక గోల్డ్ చైన్ కొనిచ్చారు. గోల్డ్ చైన్ కాస్ట్ వచ్చేసి 80,000 అప్పుడు. ఇప్పుడు ఆ గోల్డ్ చైన్ కాస్ట్ 1 lakh అయింది. అంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్ వాల్యూ పెరిగినట్టే కదా, రైట్? డాలర్ ఉంది. లాస్ట్ టైం ఎవరో మనకు అంకుల్ ఎవరో ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఒక $2 ఇచ్చారు. $2 ఇండియన్ కరెన్సీలో చేస్తే లాస్ట్ టైం ఒక 150 ఏమో ఉంది. ఇప్పుడు డాలర్ వాల్యూ పెరగడం వల్ల అది 160 అయింది. అంటే మీ దగ్గర డాలర్ వాల్యూ కూడా పెరిగినట్టే కదా. దట్ మీన్స్ మీ దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్, గోల్డ్ వాల్యూ పెరిగినట్టే కదా, అంతేనా? సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయండి. ఎక్కువ తలభాగాలు కొట్టుకోకండి. రోజ్ అంటే గులాబ్ పువ్వు అని అట్లాంటివి తీసుకోకండి. రైజ్, రోజు, ఓకే, అలా తీసుకోండి. సో ఎందుకు పెరిగించారు మా దగ్గర ఉన్న వాల్యూ అని అంటే వై? ఓకే, గోల్డ్ ప్రైస్ రేట్ చాలా ఉంది కదా. ఎందుకు పెరుగుతుంది గోల్డ్ ప్రైస్? వెస్టర్న్ కంట్రీస్ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వల్ల, అలాగే అందరూ బాగా నమ్ముతుంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్కి డిమాండ్ పెరిగింది, సో ప్రైస్ కూడా పెరుగుతుంది. డాలర్ వాల్యూ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది. అలాగే దీనివల్ల మనకి అందరూ గోల్డ్ మీద తీసుకోవడం వల్ల గోల్డ్ వాల్యూ బాగా పెరిగింది. ఇవాళ కూడా గోల్డ్ వాల్యూ పెరిగింది. సో సచ్, ఓకేనా, ప్రైస్, రైట్? ఇది మనకి రీజన్. ఆర్బీఐ గోల్డ్ పర్చేసెస్ పెరుగుతోంది, దాంతోపాటు గ్లోబల్ లెవెల్లో గోల్డ్ ప్రైజెస్ కూడా పెరగడం వల్ల మనకి ఇది పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మరి మాకు వచ్చే క్వశ్చన్ ఏంటి ఇందులో? ఇది ఫోకస్ చేయండి. ఓకే, ఎందుకు పెరిగింది అంటే ఇది ఒకటి ఫోకస్ చేయండి. నెక్స్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ అసెట్స్ కూడా పెరిగాయి. సో అసెట్స్ స్లైట్లీ డిక్లైన్ డ్యూ టు ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్, కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి కాబట్టి. నౌ ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మన దగ్గర ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? ఫస్ట్, ఫారెన్ కరెన్సీ అసెట్స్, హార్డ్ కరెన్సీస్ని మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఇంపోర్ట్స్కి మనం బిల్ పే చేయాలి కదా, అందు గురించి. గోల్డ్ రిజర్వ్స్, మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ ఇందులో మనకి కీ అసెట్. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటనంటే మీకు ఇది ఐఎంఎఫ్ దగ్గర ఉంటుంది. ప్రీవియస్ టైం ఇది ఎస్బీఐలో అడిగాడు, ఒక 4 years బ్యాక్ అడిగాడు క్వశ్చన్. ఇది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయని అడిగాడు. ఐఎంఎఫ్ దగ్గర ఉంటాయి. నౌ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటి? ఇది ఐఎంఎఫ్. ఈ 1 to 100 అనే వాళ్ళు ఐఎంఎఫ్లో మెంబర్స్ అనుకోండి. కాసేపు జస్ట్ ఇమాజిన్, 100 members కదా, ఎక్కువే ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను ఐఎంఎఫ్ మెంబర్, నేను ఇండియా ఐఎంఎఫ్ మెంబర్ని. నేను ఎక్స్పోర్ట్స్ చేస్తాను, ఇంపోర్ట్స్ కూడా తెచ్చుకుంటాను. ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు మేక్ పేమెంట్స్ ఫర్ ఇంపోర్ట్స్ ఐ నీడ్ హార్డ్ కరెన్సీ. నేను ఇండియాలో డాలర్ని ప్రింట్ చేసే రైట్ నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు ప్రింట్ డాలర్. ఓకే, సో నాకు ఇండియాలోకి డాలర్స్ ఎలా వస్తాయి? ఫస్ట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వస్తాయి, ఎఫ్డిఐస్. సెకండ్, మన వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదిస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడ పంపిస్తారు కదా, రెమిటెన్సెస్, అలా వస్తాయి. ఎక్స్పోర్ట్స్ వల్ల వస్తాయి. ఈ మూడు బాగున్నప్పుడు మన ఇండియాలోకి డాలర్స్ అనేవి బాగా వస్తాయి. వరస్ట్ కేసులో నేను ఎక్స్పోర్ట్స్ నాకు వచ్చింది 90 rupees, ఓకే, నా దగ్గర ఇంపోర్ట్స్ చూస్తే 60 rupees. అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే ఈ ఓవరాల్గా కనుక చూసుకుంటే నా దగ్గర 160 చేసుకుందాం, 160 చేద్దాం, ఇంపోర్ట్స్ 160 rupees. సో ఎక్స్పోర్ట్స్ ద్వారా నా దగ్గరికి $90 వచ్చాయి ఎక్స్పోర్ట్స్ అమ్మినప్పుడు. అండ్ ఇంపోర్ట్స్ బిల్ ఎంత పే చేయాలి? నేను $160 పే చేయాలి. సో ఎక్స్పోర్ట్స్ వాళ్ళ నుంచి 90, ఎఫ్డిఎస్ దగ్గర నుంచి ఒక 10, రెమిటెన్సెస్ నుంచి ఒక $20 వచ్చాయి అనుకోండి, 30, 120 నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇండియా అనే నాకు ఇంపోర్ట్ బిల్స్ ఎంత పే చేయాలి? $160 పే చేయాలి. కానీ నా దగ్గర వచ్చిన డాలర్స్ మొత్తం వాల్యూ ఎంత? 120. నా దగ్గర డెఫిసిట్ ఎంత ఉంది? $40 ఉంది. ఇప్పుడు నాకు $40 ఎవరిస్తారు? ఇది క్వశ్చన్ మార్క్. ఓకే సార్, $40 ఎందుకు తక్కువ పడింది మీకు? ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయా? ఎఫ్డిఐ, రెమిటెన్సెస్, ఎక్స్పోర్ట్స్ నుంచి మొత్తం కలిపితే నాకు వచ్చింది ఎంత? $120 వచ్చాయి. ఈ $40 నాకున్న షార్టేజ్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? దిస్ ఈజ్ వాట్ వి కాల్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఐఎంఎఫ్ మెంబర్ నేషన్స్ ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి, మరి మా దగ్గర కొంచెం పేమెంట్కి డబ్బులు తక్కువ పడ్డాయి, ఒక $40 అడ్జస్ట్ చేయని అడుగుతారు. అలా వాళ్ళు ఇస్తారు. ఓన్లీ మెంబర్ నేషన్స్కి మాత్రమే ఆ రైట్ ఉంది, స్పెషల్ డ్రాయింగ్ రైట్. ఓకేనా, అర్థమైంది కదా? సో
స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ పర్పస్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఒక కంట్రీకి హార్డ్ కరెన్సీ షార్టేజ్ కనుక వచ్చింది అంటే ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి ఫండింగ్ ఇస్తారు. దట్ ఈస్ వాట్ వీ కాల్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఆమె క్లియర్? అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ? రైట్, అర్థమైన మీరు నాకు చెప్పడం నేను ఎదురుగలేను కదా. ఒక డౌట్ ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోండి, రేపు నేను వచ్చినప్పుడు నాకు చెప్దురు కానీ, కలిసినప్పుడు చెప్దురు కానీ. ఓకేనా? విల్ ఇంటరాక్ట్. లేదు అని అంటే కనుక యూట్యూబ్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే రైట్. అమీర్పేట తెలిసిన వాళ్ళు అయితే దాని మీద డౌట్ ఉంటే నేను మళ్ళీ వస్తాను కదా మీ దగ్గరికి, అప్పుడు అడుగుదురు కానీ. ఓకేనా? క్లియర్ కదా అమ్మ? మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. రైట్, ఇది మనకి కావాల్సింది. నెక్స్ట్, Aegis Federal Life Insurance and CSB Bank partner for SME Bank Assurance. బ్యాంక్ అష్యూరెన్స్ నేను మీకు చాలాసార్లు చెప్పాను. బ్యాంక్ అష్యూరెన్స్ క్వశ్చన్ మన ఎల్ఐసి ఎగ్జామ్లో అడిగారు. ఒక బ్యాంక్ ఇన్సూరెన్స్ సర్వీస్ కోసం కొలాబరేట్ అయితే దాన్ని మనకి ఇక్కడ బ్యాంక్ అష్యూరెన్స్ అంటారు. సేమ్ ఇక్కడ కూడా. ఓకేనా? సో ఇందులో కనుక మనం చూసుకుంటే సిఎస్బి బ్యాంక్ అనేది ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ తోటి కొలాబరేట్ అయింది. బ్యాంకుకి ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండొచ్చు. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఉంది. కానీ అన్ని బ్యాంక్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందా? ఉండదు. సో ఒక సిఎస్బి అనే బ్యాంక్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చే రైట్స్ లేవు, ఐఆర్డిఏ పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు అదేం చేసింది? వీడితోటి కొలాబరేట్ అయింది. వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వీడి కస్టమర్స్కి వీడు ఇన్సూరెన్స్ ఇస్తాడు, వీడి కస్టమర్స్కి వీడు బ్యాంక్ సర్వీసెస్ కావాలంటే ఇటు పంపిస్తాడు. ఓకే, విన్ టు విన్ సిచ్యువేషన్ అనుకోండి. ఓకే, అది మనకు అక్కడ ఇచ్చింది. రైట్. నెక్స్ట్, ఫటాక్ సెక్యూర్ గెట్స్ ఐఆర్డిఏ అప్రూవల్. సో ఇక్కడ ఫటాక్ సెక్యూర్ అనేది ఒక ఫటాక్ పే అనేటువంటి కంపెనీకి చెందినటువంటి సబ్సిడరీ. ఇది రీసెంట్గా మనకి ఐఆర్డిఏ నుంచి అప్రూవల్ తీసుకుంది. రైట్. ఏంటి దీని మీనింగ్ ఏంటి అని అంటే, నౌ ఫటాక్ సెక్యూర్ authorized to offer vehicle, health, accident, life and corporate and consumable insurance. ఓకేనా? సో ఫటాక్ సెక్యూర్, ఇది ఫటాక్ సెక్యూర్ ఒకటి, ఫటాక్ పే ఒకటి. రైట్. ఐఆర్డిఏఐ ఓకే, ఇది వీడికి అప్రూవల్ ఇచ్చింది. సో ఇప్పటి నుంచి కూడా ఈ ఫటాక్ సెక్యూర్ అనేది ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మచ్చు. ఫటాక్ సెక్యూర్ గెట్స్ ఐఆర్డిఏఐ అప్రూవల్ ఫర్ కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్ అమ్మచ్చు అని చెప్తున్నాడు. అంతే, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. సో ఐఆర్డిఏఐ ఒకసారి స్టాటిక్ పాయింట్స్ చూసుకోండి. క్లియర్? నెక్స్ట్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లాంచ్డ్ హెల్త్ ఆల్ఫా ప్లాన్. సో ఎస్బీఐ అప్నా బ్యాంక్. ఓకే, సో కాబట్టి ఒక్కసారి ఎగ్జామ్కి ముందు వాళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ప్లాన్స్ ఒకసారి చూసుకోండి. SBI General Insurance launched Health Alpha Plan. What is Health Alpha Plan? Customizable Retail Health Insurance Plan. So Health Alpha recently ever launch chesaru SBI General Insurance. Dani theme enti? Your health, your cover, your way. Your health, your cover, your way. Some insured 5 lakhs వరకు unlimited coverage కి తీసుకోవచ్చు. ఓకే, అప్ టు 5 years వరకు ఏజ్ లిమిట్ అనేది లేదు. సో దీంతో పాటు టాటా ఏఐఏ రీసెంట్గా హెల్త్ బడ్డీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది. సింపుల్ అమ్మా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాము 5 lakhs వరకు. ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రోగ్రామ్ పేరేంటి? హెల్త్ ఆల్ఫా. థీమ్ ఏంటి? యువర్ హెల్త్, యువర్ కవర్. ఓకే రైట్. నెక్స్ట్, ఇన్సూరెన్స్ సమాధాన్ టీమ్స్ అప్ విత్ జాగృత్ భారత్ టు క్రియేట్ అవేర్నెస్. అంటే ఏంటనంటే, ఇన్సూరెన్స్ సమాధాన్ అనేటువంటిది రీసెంట్గా జాగృత్ భారత్ తోటి వీళ్ళిద్దరూ కలిశారు, ఒక పార్ట్నర్షిప్ అసోసియేషన్ చేశారు, ఒక పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. దీస్ 2 fellows అసోసియేటెడ్. దేనికి? ఫస్ట్ ఇన్సూరెన్స్ సంబంధం ఎవరు అని అంటే, ఇక్కడ మనం కనుక చూసుకుంటే వీళ్ళిద్దరూ కలవడానికి రీజన్ ఏంటి? ఇన్సూరెన్స్ సెక్టర్ మీద అవేర్నెస్ తీసుకుని రావాలి. ఫస్ట్ పాయింట్. వీళ్ళిద్దరు ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇన్సూరెన్స్ సెక్టర్ మీద అవేర్నెస్ తీసుకుని రావాలి. ఇన్సూరెన్స్ సెక్టర్ మీద అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే మార్కెట్లో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని అమ్ముతున్నప్పుడు ఒకలా చెప్పి మనం దాన్ని కొన్న తర్వాత మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇది మీకు వర్తిస్తుంది, ఇది మీకు వర్తించదు, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్, ఇలా మనకి చెప్పి ఒక మిస్కమ్యూనికేషన్ కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్తో మనకి ప్రోడక్ట్ అంటగట్టిన ఇలా చేసినప్పుడు వాళ్ళ మీద వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ అనేది తీసుకోకపోయినా కూడా ఫస్ట్ సిటిజన్స్కి ముందు సపోర్ట్ చేస్తారు, ముందు ఇలాంటి ఫేక్ వాటిని అవాయిడ్ చేస్తారు.
ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టర్ ఇంకా మనకి యాక్సెసిబిలిటీ రాకపోవడానికి ఇలాంటి కొన్ని ఫేక్ వాటివే రీజన్స్గా ఉన్నాయి. ఫేక్ వాటివి అని అంటే మనకి ప్రాపర్గా కనుక చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ సెక్టర్ మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు మన దగ్గర. ఎందుకు అనంటే హెల్త్ ఇన్సూరెన్స్ వేరే దగ్గర చూసుకుంటా, లేదంటే నాకు క్లెయిమింగ్కి డబ్బులు ప్రాపర్గా రావు, ఓకే, కండిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి, ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, సిటిజన్స్కి ముందు సపోర్ట్ ఇవ్వడానికి, సిటిజన్స్కి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ హియర్? టు మేక్ ఇన్సూరెన్స్ మోర్ ట్రాన్స్పరెంట్, ఎథికల్ అండ్ ట్రస్ట్ వర్తీ. ఓకేనా? సో టు మేక్ ఇన్సూరెన్స్ మోర్ ట్రాన్స్పరెంట్, ఎథికల్ అండ్ ట్రస్ట్ వర్తీ, ఇది దీని ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, నౌ పార్ట్నర్స్, ఇన్సూరెన్స్ సమాధాన్, గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్, జాగరూక్ భారత్ వచ్చేసరికి అవేర్నెస్. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు కొలాబరేట్ అయ్యారు. గాట్ ఇట్? అర్థమైందమ్మా? నెక్స్ట్, జియో పేమెంట్ బ్యాంక్ విన్స్ కాంట్రాక్ట్ ఫర్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోల్ గేట్. రీసెంట్గా మనకి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసుకుంటే గురుగ్రామ్ హర్యానా, జైపూర్ రాజస్థాన్, గురుగ్రామ్ జైపూర్ నేషనల్ హైవే మీద టోల్ ఛార్జెస్ కలెక్ట్ చేయడానికి డిజిటల్ బ్యాంకింగ్కి జియో పేమెంట్ బ్యాంక్ రీసెంట్గా కాంట్రాక్ట్ తీసుకుంది. 2 కాంట్రాక్ట్స్ తీసుకుంది. జియో పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ రీసెంట్లీ గాట్ కాంట్రాక్ట్ ఫర్ 2 ప్రాజెక్ట్స్. ఏంటవి? ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో. సో ఎక్కడ, ఏ హైవే మీద? గురుగ్రామ్ జైపూర్ నేషనల్ హైవే మీద. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే రీసెంట్గా టోల్ గేట్కి సంబంధించి ఒకదానికి ఐసిఐసిఐ పార్ట్నర్ అయింది. ఆ క్వశ్చన్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ఎవరో చెప్పారు ఈ క్వశ్చన్ అడిగారు అనేసి, మనం దాన్ని కూడా కవర్ చేసాము. సో ఇలాంటి క్వశ్చన్స్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఏజెన్సీస్ ఇన్వాల్వ్, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ, వీళ్ళు దీంట్లో మనకి ఇన్వాల్వ్ అయ్యారు. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, డిజిటల్ ఫైనాన్స్కి సంబంధించి డ్రిప్ ప్రైసింగ్ అనేది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఏంటనంటే ఫస్ట్ డ్రిప్ ప్రైసింగ్ అంటే ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ఈ కామర్స్ మీద, క్యూ కామర్స్ మీద, ఎస్పెషల్లీ ఈ కామర్స్ మీద ఫోకస్ చేసింది. క్యూ అనే వర్డ్ యూజ్ చేయలేదు ఇక్కడ. ఈ కామర్స్ మీద ఏంటంటే, మీకు ఒక షర్ట్ కొందామని మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళారు. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో మీరు చూస్తున్నప్పుడు షర్ట్ కాస్ట్ ఒక 100 రూపీస్ ఉంది. బట్ మీరు ఎగ్జిట్ అవుతున్న టైంలో దానికి కన్వీనియన్స్ ఫీ, రిక్వెస్ట్ ఫీ ఏదో ఒక స్క్రాప్ చేసి 110 రూపీస్ అయింది. దీన్ని డ్రిప్ ప్రైజింగ్ అని అంటారు. సో డ్రిప్ ప్రైజింగ్ అంటే ఏంటంటే, మీకు చూపించినటువంటి యాక్చువల్ కాస్ట్ వేరు, మీరు చెక్అవుట్ చేస్తున్నప్పుడు వాడు ఎక్స్ట్రా ఛార్జెస్ యాడ్ చేయడం అనమాట. సో ఇలాంటి వాటిని చాలా సీరియస్గా తీసుకుంటాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కి వార్నింగ్ ఇచ్చింది. మీకు ఎగ్జామ్లో డ్రిప్ ప్రైజింగ్ అంటే ఏంటి అని అడిగితే ఒకసారి చూడండి. Department of Consumer Affairs, Government of India recently focused on digital shopping and quick commerce. Yes, okay. So, ఏంటి ఇక్కడ మనకి ఇచ్చారు? Against drip pricing, a manipulative pricing tactic that adds hidden cost at the final checkout stage. అంటే మీరు ఎగ్జిట్ అవుతున్నప్పుడు, ఇట్ ఈస్ దేర్, క్విక్ కామర్స్ కూడా ఇచ్చారు. సో ఎగ్జిట్ అవుతున్నప్పుడు మనకి మీరు కనుక ఎక్కడ ఎక్స్ట్రా చార్జ్ పడ్డా, చూడండి డ్రిప్ ప్రైజింగ్ డెఫినేషన్ చూడండి. కంపెనీస్ షో ఏ లో ఇనిషియల్ ప్రైస్ టు అట్రాక్ట్ బయర్స్ బట్ హిడెన్ ఫీజ్ యాడ్ చేస్తారు. లైక్ సర్వీస్ ఛార్జ్, డెలివరీ ఛార్జ్, కన్వీనియన్స్ ఫ్రీ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ యాడ్ చేసి మనకి చేస్తారు. సో ఇక్కడ కనుక మీరు అలాంటివి కనుక చేస్తే వీళ్ళు ఇక్కడ మనకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. వాట్ ఈస్ ద హెల్ప్ లైన్ నెంబర్ హియర్? 1915 is the helpline number. Maybe ఇవి కూడా అడగచ్చు. 1915 is the helpline number. సో డ్రిప్ ప్రైజింగ్ టాక్టిక్స్ ద్వారా ఎవరైనా ట్రాప్లో పడ్డా, లేదా ట్రాప్ అనే వాడక్కర్లేదు కానీ ఇబ్బంది పడ్డా, వాళ్ళు ఇంకా కలెక్ట్ చేస్తుంటే యూ కెన్ ఫైల్ ఎ కేస్, యూ కెన్ కంప్లైంట్. ఓకేనా? రైట్. సో ఇట్ ఆల్సో కవర్స్ డిజిటల్ అండ్ క్విక్ కామర్స్. డిజిటల్ బ్యాంకింగ్ ఉంది, క్విక్ కామర్స్ కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో డ్రిప్ ప్రైజింగ్ అంటే ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్కెట్, జెప్టో, ఫ్లిప్కార్ట్ వాడినప్పుడు మనకి ఎక్స్ట్రా వాడు లాస్ట్లో యాడ్ చేసినటువంటి ఛార్జెస్ని దీంట్లోకి మనకి కన్సిడర్ చేస్తారు. రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ ఆర్బీఐ సర్క్యులర్. ఆర్బీఐ సర్క్యులర్ అని చెప్పి దీని అనొచ్చు. ఆర్బీఐ నుంచి కొత్తగా బ్యాంకింగ్ రూల్స్ వచ్చాయి మనకి. ఓకే, నవంబర్ 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకసారి ఏంటో చూద్దాం. New banking rules implemented by Finance Ministry, Government of India, effective from November 1st, 2025. November 1st, 2025 నుంచి వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి
రీసెంట్గా మనం తీసుకొచ్చింది ఒక అమెండ్మెంట్. దట్ అమెండ్మెంట్ ఈస్ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 రీసెంట్గా మనం వీటిని తీసుకొచ్చాము. సో దీంట్లో కనుక చూసుకుంటే మన బ్యాంకింగ్ సెక్టర్లో అవుట్డేటెడ్ లాస్ అన్నిటిని తీసేసి మనకి కొత్తగా, గుర్తుందా మీకు ఆర్బీఐ సిటిజన్ చార్టర్ని ఎలాగైతే ఓవర్హాల్ చేశారో ఇది కూడా అలాంటిది. సో రీసెంట్గా మనకి బ్యాంకింగ్ సెక్టర్లో అవుట్డేటెడ్ లాస్ని, ఓల్డ్ రూల్స్ని రిమూవ్ చేసి కొత్తగా మనకి తీసుకురావడానికి ఈ డిసిషన్ తీసుకున్నారు. సో టు మోడర్నైజ్ ద నామినేషన్ ప్రాసెస్ ఫర్ బ్యాంక్ అకౌంట్స్, లైక్ నామినీస్ ఎంతమంది ఉండాలి తెలుసు కదా, మీరు కూడా చదివే ఉంటారు రైట్, 4 members, లాకర్స్, ఆర్టికల్స్, ఇలా వీటికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు ఈ గైడ్లైన్స్ అంటే, స్టార్టింగ్లో మనం చదివేం చూసారా, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర అని, వాటిని టార్గెట్ చేయడానికి, ఫర్దర్గా అవి ఇంక్రీజ్ అవ్వకుండా చూడడానికి నెంబర్ ఆఫ్ నామినీస్ని పెంచారు. అలాగే మనకి విత్డ్రాల్ ప్రొసీజర్స్ని కూడా చేంజ్ చేశారు. నౌ కీ అమెండ్మెంట్స్ ఏం చేశారు, ఫస్ట్ ఈ కొత్త లాని తీసుకురావడానికి ఎగ్జిస్టింగ్ లాస్ ఓవరాల్గా 5 లాస్కి అమెండ్మెంట్స్ చేశారు. అందులో ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చేసరికి ఆర్బీఐ యాక్ట్ 1934కి, సెకండ్ యాక్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949కి, థర్డ్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 యాక్ట్కి, ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేసరికి బ్యాంకింగ్ కంపెనీస్ అక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్, అండ్ అలాగే 1970, 1980, ఇలా ఓవరాల్గా 5 లాస్కి అమెండ్ చేయడం జరిగింది. సో ఇలా మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఈ పర్టికులర్ అమెండ్మెంట్కి సంబంధించి 5 లాస్ని అమెండ్ చేశారు. మీరు వీటిని కూడా ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నౌ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ఏంటి? యాజ్ పర్ ద 2025 అమెండ్మెంట్, వాట్ ఆర్ ద న్యూ రూల్స్ ఇంట్రడ్యూస్డ్? ఫస్ట్ రూల్ 1, కస్టమర్స్ కెన్ నామినేట్ అప్ టు 4 individuals ఫర్ డిపాజిట్ అకౌంట్స్. ఎంతమందిని తీసుకురావాలి? 4. అంటే మిస్టర్ ఎక్స్ అనేవాడికి అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంక్ వెళ్ళినప్పుడు వాడు ఒకప్పుడు ఒక నామినీని మాత్రమే వాడు పెట్టేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక నామినీని పెట్టినప్పుడు సడన్గా ఎక్స్ అనేవాడు చనిపోతే ఆ నామినీ డీటెయిల్స్ ప్రాపర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కూడా మీకు తెలిసిందే కదా, మన వాళ్ళ పేర్లు ఎట్లుంటాయి తెలుసు కదా మనకి. సురేష్లో పెట్టినప్పుడు DH పెట్టాలి, ఓకే, వీణా అని పెట్టినప్పుడు V పెట్టి EEENA, ఫనీ PHANI, PHANII, అదేంటంటే న్యూమరాలజీ, ఓకే, ఫనీ బోల్తే, ఇలా పెట్టినప్పుడు మన పేరు డాక్యుమెంటేషన్ మేనేజ్ కాదు. సో ఇప్పుడు వీడు రిజెక్ట్ అవుతాడు. ఈ రిజెక్ట్ అవడం వల్ల వీడి అకౌంట్లో ఉన్నటువంటి సో కాల్డ్ ఫండింగ్ అంతా కూడా అన్క్లెయిమ్డ్ డిపాజిట్గా మిగిలిపోతుంది కదా, అవునా కదా? మరి ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్ని ఇలా పెంచుకుంటూ పోతే ఎలా అవుతుంది? సో విల్ డూ వన్ థింగ్. ఏం చేయాలి మనం? వీఆర్ గోయింగ్ టు యాడ్ 3 more. సో టోటల్ హౌ మెనీ ఇండివిజువల్స్ నామినీస్ అయ్యారు? ఇప్పుడు మనకి 4 నామినీస్ అయ్యారు. 4 నామినీస్ అంటే పోనీ వీళ్ళిద్దరు చనిపోయినా కూడా అన్క్లెయిమ్ డిపాజిట్ అవుతుంది. కాబట్టి అవాయిడ్ చేయడానికి అప్ టు 4 individuals. సో ఎక్స్ అనేవాడి అకౌంట్లో 100 rupees ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఆ 100 rupees మీద ఎక్స్ అనేవాడు చనిపోతే ఇమ్మీడియట్గా రైట్ ఎవరికి వస్తుంది? 1 అనేవాడికే వస్తుంది. వాట్ ఇఫ్ 1 కూడా చనిపోతే 100 rupees మీద 2 వస్తుంది, 2 కూడా చనిపోతే 3కి వస్తుంది, వీడు కూడా పోతే 4కి వస్తుంది, వీడు కూడా పోతా అంటే ఇంకేం చేయలేం. ఓకేనా? కానీ ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 4 నామినీస్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ 100ని ఈక్వల్గా పంచుకోవాలన్న రూల్ లేదు. ఓకేనా? వన్ ఆఫ్టర్ అదర్, ఒకటి చనిపోతే ఇంకొకటి. కెన్ అసైన్ స్పెసిఫిక్ పర్సంటేజ్ షేర్స్, స్పెసిఫిక్ పర్సంటేజ్ పెట్టచ్చు. అర్లియర్ రూల్ ఎంతమంది ఉండేది మనకి? 1 మాత్రమే ఉండేవారు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఓన్లీ సక్సెసివ్ నామినేషన్స్ అలౌడ్, నెక్స్ట్ నామినీ ఎలిజిబుల్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ప్రీవియస్ వన్. అర్థం పాయింట్ ఇక్కడ మీకు ఇది? ఓకే, ఇలా ఏక్ కే బాద్ ఏక్ హోగా, ఠీకే, అంతే తప్ప అందరు లైన్ కట్టి తీసుకుంటా నేను షేర్ చేసుకుంటా అంటే కాదన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇది మనకి నామినీ రూల్స్. సెకండ్ పాయింట్ కనుక చూసుకుంటే, సెకండ్ కరెక్షన్ వాళ్ళు చేసింది లాకర్స్. జనరల్గా లాకర్స్ అంటే ఏంటి? మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు విత్ సేఫ్ డిపాజిట్ లాకర్స్ అని ఉంటాయి కొన్ని బ్యాంక్స్కి. లాకర్స్లో క్యాష్ ఉంటుంది కంపల్సరీ రూల్ ఏం లేదు. నేను క్యాష్ పెట్టచ్చు, డాక్యుమెంట్స్ పెట్టచ్చు, మన 6 months కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ కూడా పెట్టచ్చు, నా ఇష్టం అది. ఇప్పుడు ఆ లాకర్లోకి వెళ్ళినప్పుడు ఆ లాకర్ మీద ప్రాపర్టీ ఉందనుకోండి, డివైడ్ చేయొచ్చు. వాట్ ఇఫ్ డాక్యుమెంట్స్ ఉంటే? క్యాష్ ఉంటే డివైడ్ చేయొచ్చు. వాట్ ఇఫ్ డాక్యుమెంట్స్ ఉంటే? సిన్స్ ఐటమ్స్ ఇన్ లాకర్స్ ఆర్ డిఫికల్ట్ టు మెజర్ ఇన్ మనీ టర్మ్స్. అర్థమైందా? మేబీ వాడికి అది ఇంపార్టెంట్ కావచ్చు, బట్ వేరేవాడికి ఇంపార్టెంట్ కాదు కదా.
in money terms, it is not allowed to keep simultaneous nominees for lockers, but one can nominate successive nominees for them. అర్థమైంది కదా మీకు ఇక్కడ సక్సెసివ్ నామినీస్ని పెట్టచ్చు కానీ మల్టిపుల్గా పెట్టడం కుదరదు అండ్ దాన్ని షేర్ కూడా చేసుకోరు అనేది దాని మీనింగ్ అనమాట. సో ఇంత పర్సెంట్ అని రూల్ తీసుకురాలేదు, రైట్. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆర్బీఐ సర్క్యులర్లో న్యూ బ్యాంకింగ్ రూల్స్ ఫ్రమ్ November 1st, 2025 implemented by the Finance Ministry effective from November 1st, 2025. What is the legal basis? Banking Laws Amendment Act 2025. సో లాకర్స్ని దీన్ని తీసుకురావాలి. ఇందులో ఇక్కడ మీకు లాకర్స్కి స్పెషల్గా ఇచ్చారు, సైమల్టేనియస్ స్పెషల్గా ఇచ్చారు, ఓకేనా. సో సైమల్టేనియస్ నామినీస్ అంటే మీనింగ్ ఏంటంటే వాడు అక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్, ఎక్స్ అనేవాడు వాడి వైఫ్ ఇద్దరు సన్స్ ఇలా పెట్టినప్పుడు, ఓకే. సో ఇక్కడ కనుక చూసుకుంటే సైమల్టేనియస్ నామినీ ఆప్షన్ తీసుకున్నప్పుడు వాడికి ఉన్నటువంటి అసెట్స్ ఈక్వల్గా డివైడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి సైమల్టేనియస్ కాకుండా సక్సెసివ్ కనుక పెట్టుకుంటే ఒకరి తర్వాత ఒకరు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సైమల్టేనియస్ నామినీ అనే వర్డ్ కూడా ఇక్కడ యూస్ చేశారు. అంటే ఏంటి? కాన్కరెంట్ నామినీస్, విచ్ మీన్స్ వన్ డిపాజిటర్ నామినేటింగ్ అప్ టు 4 people who will become nominees at the same time రేషియో. అంటే సైమల్టేనియస్ నామినీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సైమల్టేనియస్ నామినీ అనే వర్డ్ కూడా ఇక్కడ యూస్ చేశారు. దీంట్లో ఎక్స్ అనేవాడికి ఒక వైఫ్, ఒక డాటర్, ఇద్దరు సన్స్ ఉన్నారు. ఎక్స్ అనేవాడి అకౌంట్లో 100 rupees బ్యాలెన్స్ ఉంది. సైమల్టేనియస్ నామినేషన్స్ పెట్టినప్పుడు ఈ 100 rupeesలో 1, 2, 3, 4 25% అనేది మనకి ఇస్తూ ఉంటారు. ఇది సైమల్టేనియస్. సక్సెసివ్ నామినీస్ అంటే ఒకటి చనిపోయిన తర్వాత ఇంకొకటికి ఇస్తారు. ఇక్కడ రెండింటిని యూజ్ చేశారు చూసుకోండి. ఇక్కడ మనకున్నది సైమల్టేనియస్ నామినీస్, ఇక్కడ మనకి ఇచ్చింది సక్సెసివ్ నామినేషన్స్. ఇలా రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. సైమల్టేనియస్ అంటే ఏంటి, సక్సెసివ్ అంటే ఏంటి, డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, already we covered this article. SBI receives World's Best Consumer 2025 Award from Global Finance. So recent గా SBI World's Best Consumer Award ని తీసుకుంది గ్లోబల్ ఫినాన్స్ నుంచి. 2 awards మనకి రావడం జరిగింది. ఫస్ట్ World's Best Consumer Bank 2025, సెకండ్ Best Bank in India 2025. Best Bank in India 2025. So SBI 2 awards తీసుకుంది. World's Best Consumer Bank, Best Bank in India 2025. నెక్స్ట్, పాసింగ్ రిఫరెన్స్లో చూసుకోండి. ఇది 9 European banks to launch euro stable coin to counter US dominance. అంటే యుఎస్ డాలర్ని కౌంటర్ చేయడానికి, యుఎస్ డాలర్కి సంబంధించి డామినేషన్ని తగ్గించడానికి మనకి రీసెంట్గా 9 యూరోపియన్ బ్యాంక్స్ మనకి కొలాబరేట్ అయ్యాయి. సో జస్ట్ వాటి పేర్లు చూసుకోండి. ఐఎన్జీ, యూనిక్రెడిట్, సెబ్, కేబీసీ, బ్యాంకాసెలా, క్యాక్సియా బ్యాంక్, డాంగ్సే బ్యాంక్, ఇలా వీళ్ళందరూ కలిసి ఒక యూరో బ్యాక్ కాయిన్ని తీసుకొస్తున్నారు, స్టేబుల్ కాయిన్ని. సో దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ టు డాలర్. డాలర్కి ఇది ఆల్టర్నేటివ్గా దీన్ని తీసుకొస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. సో జస్ట్ ఒక్కసారి దాన్ని చూసుకోండి. ఓకే, ఇది ఫంక్షన్ చేసేటువంటి ఏరియా అంతా కూడా నెదర్లాండ్ బ్యాకప్ తోటి పెడుతున్నారు. సో ఇచ్ ఈస్ బేస్డ్ ఇన్ నెదర్లాండ్స్. సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానీ అలాగే ఈ పర్టికులర్ 9 బ్రాంచెస్ని మేనేజ్ చేసే 9 బ్యాంక్స్ని మేనేజ్ చేసే దానికి నెదర్లాండ్స్కి ఇలా మనకి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా, అంటే నవంబర్, డిసెంబర్ సెకండ్ హాఫ్ నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి దీన్ని క్లోజ్ చేసి తీసుకొచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, సేమ్ ఇందాక మనం చదివినటువంటి నామినీ రూల్స్కే ఇది కూడా ఒక ఎక్స్టెన్షన్. ఆర్బీఐ న్యూ రూల్ ఆన్ డిగీజ్డ్ కస్టమర్ అకౌంట్స్, రీసెంట్గా చనిపోయిన వాళ్ళకి సంబంధించింది. బ్యాంక్స్ మస్ట్ నౌ సెటిల్ క్లెయిమ్స్ ఆన్ కస్టమర్స్ అకౌంట్స్ లాకర్స్ విత్ ఇన్ 15 days. అంటే ఎవరైతే కస్టమర్స్ చనిపోతారో వాళ్ళ అకౌంట్స్ కానీ లాకర్స్ కానీ, ఇందాక మనం చూసాం కదా నామినేషన్, రైట్. సో దానికి సంబంధించి 15 days లోపు వాళ్ళ అకౌంట్స్ని కానీ వాళ్ళ క్లియరింగ్ ప్రాసెస్ని కానీ మనము స్పీడప్గా క్లియర్ చేయాలి. ఇక్కడ మనం డ్రాగ్ కానీ ఇలాంటివి చేయకూడదు. ఓకే, ఇఫ్ బ్యాంక్ డిలేస్ దే మస్ట్ పే కాంపెన్సేషన్. సో నామినీస్కి లేదా వాళ్ళ వారసులకి కాంపెన్సేషన్ పే చేయాలి. ఫర్ అకౌంట్స్ విత్ నామినీ క్లెయిమ్స్ అప్ టు 15 lakh, కోఆపరేటివ్స్కి అయితే 5 lakhsకి ఇచ్చారు. ఓకే, కెన్ బి సెటిల్డ్ ఈజీలీ. సో 15 lakhs వర్త్ ఉన్నటువంటి అకౌంట్స్కి వెంటనే వాళ్ళకి నామినీస్కి వాళ్ళ డ్యూస్ అన్నిటినీ కూడా తొందరగా క్లియర్ చేసేయాలి. ఎందుకు ఈ డిసిషన్ తీసుకుంది? సేమ్ ఆన్సర్. అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఉండకుండా, ఆ బర్డెన్ పెట్టుకోకుండా ఎవరైతే ఎంతెంత అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొందరగా క్లియర్ చేసేయండి. కాప్స్కి అయితే 5 lakhs, మామూలు బ్యాంక్స్కి అయితే కనుక 15 lakhs ఇచ్చారు. ఓకే,
రైట్. ఒకసారి అపాయింట్మెంట్స్ చూడండి. మనకి ఫస్ట్ 15 డేస్లో వచ్చినటువంటి మేజర్ అపాయింట్మెంట్స్. శిరీష్ చంద్ర ముర్ము గారు రీసెంట్గా ఆర్బీఐకి డెప్యూటీ గవర్నర్గా వచ్చారు. సో ఎన్ని ఇయర్ టర్మ్స్ పాటు ఆయనకి 3 ఇయర్ టర్మ్స్ ఇచ్చారు, అంటే మనకి 3 సంవత్సరాలు. ఎవరి ప్లేస్లో వచ్చారు? రాజేశ్వరరావు గారి ప్లేస్లో వచ్చారు. ఓకే, రాజేశ్వరరావు గారి ప్లేస్లోకి వచ్చారు. సో ఒకసారి చూసుకోండి. శిరీష్ చంద్ర ముర్ము రీసెంట్ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ రీప్లేస్డ్ ఎం రాజేశ్వరరావు. టెన్యూర్ 3 ఇయర్స్. రైట్. తెలుసు కదా ఆర్బీఐ స్ట్రెంత్ 4+1, 4 డెప్యూటీ గవర్నర్స్. అండ్ హూ ఆర్ ద అదర్ 3 డెప్యూటీ గవర్నర్స్ హియర్? రవిశంకర్, స్వామినాథన్, డాక్టర్ పూనం గుప్తా. అండ్ శిరీష్ చంద్ర ముర్ము 4th one. అండ్ సంజయ్ మల్హోత్రా గవర్నర్. రైట్. సుధాంశు వాట్స్ రీసెంట్గా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆయన 39th, ఓకే, 39th AGMలో యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఆయన దానికి ఎండీగా అపాయింట్ అయ్యారు. ఓకే, సారీ, చైర్మన్గా అపాయింట్ అయ్యారు. రైట్. నెక్స్ట్ ఎస్ సుబ్రహ్మణ్యేశ్వర్ వైస్ చైర్మన్, సేమ్ అడ్వర్టైజింగ్ కౌన్సిల్కి ఆయన వైస్ చైర్మన్గా వచ్చారు. శైలేష్ చంద్ర ఎండి అండ్ సిఇఓ ఆఫ్ టాటా మోటార్స్. సో శైలేష్ చంద్ర ఎండి అండ్ సిఇఓగా వచ్చారు. డ్యూరేషన్ వచ్చి 3 ఇయర్స్. ఆశీష్ పాండే ఎండి అండ్ సిఇఓ ఆఫ్ యూనియన్ బ్యాంక్ వచ్చారు. ఆశీష్ పాండే ఎండి అండ్ సిఇఓ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్, సారీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ ఆశీష్ పాండే ముందు ఏ బ్యాంక్ నుంచి వచ్చారు అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఆయన వచ్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఆర్బీఐ సర్క్యులర్స్. ఆర్బీఐ లాంచ్డ్ యూనిఫైడ్ మార్కెట్స్ ఇంటర్ఫేస్. రీసెంట్గా గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆర్బీఐ మనకి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దాని పేరే యూనిఫైడ్ మార్కెట్ ఇంటర్ఫేస్. 1 సెకండ్. We'll continue. Recently, RBI యూనిఫైడ్ మార్కెట్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి లాంచ్ చేసింది. సో ఇది మనకి టోకెనైజేషన్ని, ముఖ్యంగా డిజిటల్ కరెన్సీ టోకెనైజేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి దీన్ని తీసుకొస్తుంది. ఆర్బీఐ లాంచ్ యూనిఫైడ్ మార్కెట్ ఇంటర్ఫేస్ అట్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్. దేని గురించి? టు ఇంట్రడ్యూస్ టోకెనైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్. సో దీంట్లో కనుక చూసుకుంటే యూనిఫైడ్ మార్కెట్ ఇంటర్ఫేస్ అనేది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ ఇది. ఓకే, మార్కెట్లో ఉన్నటువంటి ఫినాన్షియల్ అసెట్స్ని, మార్కెట్లో ఉన్నటువంటి వీటిని డిజిటల్ అసెట్స్ని ప్రాపర్గా స్ట్రెంథెన్ చేయడానికి, సెక్యూర్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. సో ఇట్ ఎనేబుల్స్ టోకెన్ బేస్డ్ ట్రేడింగ్ ఆఫ్ బాండ్స్, సెక్యూరిటీస్, కమోడిటీస్ డిజిటలీ. డిజిటల్గా బాండ్స్ని, సెక్యూరిటీస్ని మనకి స్ట్రెంథెన్ చేయడానికి, ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ముఖ్యంగా డిజిటల్ కరెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయడానికి యుఎంఐ అనేది ఆర్బీఐ తీసుకొచ్చింది. నౌ టోకెనైజేషన్ అంటే ఏంటి? టోకెనైజేషన్ అంటే రియల్ వరల్డ్లో ఉన్న అసెట్స్ని డిజిటల్గా మార్చడం అనమాట. సో ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే మామూలు రూపీ, డిజిటల్ రూపీ లాగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఈచ్ టోకెన్ మీద మనకి ఫ్రాక్షన్ ఆఫ్ అసెట్స్ అనేది ఉంటాయి. సో దీనివల్ల మనకి స్మాల్ ఇన్వెస్టర్స్కి కన్వర్షన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ బ్యాక్ క్రెడిట్ లైన్ రీసెంట్గా లాంచ్ చేసింది. సో యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్స్ విత్ ఫ్రీ చార్జ్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ బ్యాక్డ్ యూపీఐ క్రెడిట్ లైన్. అంటే ఏంటంటే మీకు గోల్డ్ మార్టిగేజ్ చేసి ఇన్స్టెంట్గా యూపీఐలోకి లోన్ ఇవ్వడానికి, దట్టు ఎంఎస్ఎంఈస్కి, మర్చెంట్స్కి, ఇండివిజువల్స్కి ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఇండియాలో మనకి రీసెంట్గా ఫస్ట్ గోల్డ్ బ్యాక్ క్రెడిట్ లైన్, సో గోల్డ్ మార్టిగేజ్ చేసి లోన్ ఇవ్వడానికి, అది కూడా యూపీఐ నుంచి యాక్సిస్ బ్యాంక్ రీసెంట్గా తీసుకొచ్చింది. సో ఇక్కడ హెడ్లైన్స్ చూసుకోండి. యాక్సిస్ బ్యాంక్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ బ్యాక్ క్రెడిట్ లైన్ యాక్సెసిబుల్ త్రూ యూపీఐ నుంచి తీసుకొచ్చింది. నెక్స్ట్ ఆర్బీఐ లాంచ్ డిజిటల్ కరెన్సీ రిటైల్ శాండ్ బాక్స్. సేమ్ డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయడానికి మనకి రీసెంట్గా ఆర్బీఐ ఒక రిటైల్ శాండ్ బాక్స్ అనేది తీసుకొచ్చింది డిజిటల్ రూపీని టెస్ట్ చేయడానికి. సో డిజిటల్ రూపీ ఒకసారి చూద్దాం. లాంచ్ బై ఆర్బీఐ, పర్పస్ క్రియేట్ అ టెస్టింగ్ స్పేస్ ఫర్ ఫిన్టెక్. ఫిన్టెక్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫినాన్స్ అండ్ టెక్నాలజీ
టు పైలట్ ప్రోడక్ట్స్ లింక్ టు ద రిటైల్ సిబిడిసి ఈ రూపీకి సంబంధించింది. సో ఈ రూపీ అనేది మనకి ఇండియాలో 2022లో లాంచ్ చేశారు. వాటి ఎకో సిస్టమ్ని వాటిని టెస్ట్ చేయడానికి మనకి దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకసారి కనుక మనం దీన్ని ఒకసారి ఆర్డర్లో చూస్తే రీసెంట్గా ఆర్బీఐ ఏం లాంచ్ చేసింది, రిటైల్ శాండ్ బాక్స్ అనేది లాంచ్ చేసింది. ఫస్ట్ వన్ రిటైల్ శాండ్ బాక్స్. సో డిజిటల్ కరెన్సీ రిటైల్ శాండ్ బాక్స్ ఎందుకు తీసుకొచ్చింది, ఈ రూపీ ఎకో సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, దాని యొక్క ప్రాసెస్ని వర్కింగ్ చూడడానికి తీసుకొచ్చింది. ఈ రూపీలో ఇన్నోవేషన్ని అలాగే దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఓకే, డిజిటల్ స్పేస్లో స్ట్రెంగ్తెన్ చేయడానికి, అలాగే ఎక్స్పెరిమెంటేషన్కి ఎలా ఉంటుంది ఇలా ఓవరాల్గా దీన్ని చెక్ చేయడానికి ఆర్బీఐ రీసెంట్గా ఒక శాండ్ బాక్స్ని తీసుకొచ్చింది. ఒకసారి ఈ రూపీ అంటే ఏంటో చూద్దాం. రీసెంట్గా ఐబీపీఎస్ అడిగారు కదా, ఈ రూపీ అనేది 2022లో తీసుకొచ్చారు. సెంట్రల్ బ్యాంకింగ్ డిజిటల్ కరెన్సీ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. దీని ట్యాగ్ లైన్ ఏంటి, క్యాష్ బట్ డిజిటల్, క్యాష్ బట్ డిజిటల్. సో ఈ సిబిడిసిని ఎవరు ఇష్యూ చేస్తున్నారు, ఇక్కడ ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. ఇది రియల్ క్యాష్ లాగే పనిచేస్తుంది, కానీ ఇది డిజిటల్గా పనిచేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాంకులోకి వెళ్ళి విత్డ్రా చేసి ఫిజికల్గా టచ్ చేయకుండా మీకు ఇది ఒక డిజిటల్ కరెన్సీ లాగా పనిచేస్తుంది. ఇఫ్ యువర్ ఫోన్ ఈజ్ లాస్ట్, ఒకవేళ సార్ నా అకౌంట్లో ఒక 1000 రూపీస్ ఉన్నాయి, ఈ రూపీస్ ఉన్నాయి, నా ఫోన్ పోయింది, మరి పరిస్థితి ఏంటి అంటే మీ మొబైల్ నెంబర్ కానీ మీ సిమ్ నెంబర్ కానీ దాన్ని తీసుకుంటే దాన్ని మీరు ఈజీగా రికవర్ చేసుకోవచ్చు, దాన్ని ఈజీగా రికవర్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ రూపీకి మీకు ఎటువంటి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. ఈ రూపీ మెయింటైన్ చేయడానికి మీకు ఎటువంటి బ్యాలెన్స్ కూడా అక్కర్లేదు. ఈ రూపీ ట్యాగ్ లైన్ ఏంటి, క్యాష్ బట్ డిజిటల్, క్యాష్ బట్ డిజిటల్ అనేది దీని ట్యాగ్ లైన్, ఓకేనా. నెక్స్ట్ ఎన్పిసిఐ ఆర్బీఐ రీసెంట్గా మనకి బయోమెట్రిక్ స్మార్ట్ గ్లాస్ యూపీఐ ఆథెంటికేషన్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే మీకు గ్లాస్ అంటే నాట్ దిస్ గ్లాస్, దిస్ గ్లాస్ కూలింగ్ గ్లాసెస్, ఓకే. సో ఆర్బీఐ అలాగే ఎన్పిసిఐ కలిసి బయోమెట్రిక్ కానీ ఫేస్ మాస్క్ తోటి కానీ స్పెక్స్ కానీ పెట్టుకున్నా కూడా మన ఫేస్ని ఈజీగా స్కాన్ చేసేటువంటి ఒక మెథడ్ని తీసుకొచ్చారు. ఎన్పిసిఐ లాంచ్డ్ బయోమెట్రిక్ వేరబుల్ గ్లాస్ ఆథెంటికేషన్ ఫర్ యూపీఐ పేమెంట్స్. రీసెంట్గా గ్లోబల్ ఫిన్టెక్లో దీన్ని డిసైడ్ చేశారు, లాంచ్ చేశారు, ఓకే. సో ఇక్కడ ఎన్పిసిఐ ఇన్ కొలాబరేషన్ విత్ ఆర్బీఐ రీసెంట్లీ లాంచ్డ్ దిస్ ప్రోగ్రామ్. సో ఫీచర్స్ ఏంటి, ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్, ఇలా ఆధార్ తోటి దీన్ని లాగిన్ చేయొచ్చు. ఇది మన 4-6 డిజిట్ పిన్ని రీప్లేస్ చేసి, కొన్ని 4 ఉంటాయి కొన్ని 6 ఉంటాయి, ఆ పిన్స్ని వాటిని రీప్లేస్ చేసి వాటి ప్లేస్లో ఇది మన ఫేస్ కానీ లేదా గ్లాసెస్ పెట్టుకున్నా కూడా మనకు తీసుకోవడానికి బయోమెట్రిక్ ఒకటి గ్లాస్ ఒకటి తోటి మనకి దీన్ని తీసుకురావడం జరిగింది, ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, యూపీఐ బికమ్స్ ఫస్ట్ పేమెంట్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ విత్ పేపాల్. యూపీఐ అనేది మనకి ఫస్ట్ పేమెంట్ సిస్టమ్గా మనకి ఇక్కడ రికార్డ్ సెట్ చేసింది, ఇంటిగ్రేటెడ్ విత్ పేపాల్ వరల్డ్. అంటే ఏంటంటే మనకి పేపాల్ ఉంది కదా, పేటిఎం అనేది పేపాల్ నుంచి మనకి ఇన్స్పైర్ అయింది, ఓకే. అంటే ఇది ఫస్ట్ అని అర్థం. సో పేపాల్ తోటి మనకి యూపీఐ ఇంటిగ్రేట్ అయింది. దీనివల్ల యూపీఐ ఇస్ ద ఫస్ట్ నేషనల్ పేమెంట్ సిస్టమ్ గ్లోబలీ, వరల్డ్లోనే గ్లోబలీ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ పేపాల్. సో దీని ద్వారా మనము క్రాస్ బార్డర్ పేమెంట్స్ని కానీ వాటిని చేసుకోవచ్చు. సో పేపాల్ అనేది కనుక చూసుకుంటే మనకి దీని నుంచి మనకు పేటిఎం వచ్చింది, పేటిఎం ఇన్స్పైర్ అయ్యారు. పేటిఎం అంటే పే త్రూ మొబైల్, ఓకే. సో ఇప్పుడు పేపాల్ అనేది మన యూపీఐ తోటి ఇంటిగ్రేట్ అవడం వల్ల క్రాస్ బార్డర్ పేమెంట్స్ అనేవి మనకి ఫాస్ట్గా స్విఫ్ట్గా జరుగుతాయి అన్నమాట, ఓకేనా. మైక్రోసాఫ్ట్ లోన్ ఇక్కడ కనుక చూసుకుంటే రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కదా మైక్రో ఫైనాన్స్, రీసెంట్లీ మైక్రో ఫైనాన్స్ రిపోర్ట్ 2025 అనేది వచ్చింది. ఈ మైక్రో ఫైనాన్స్ రిపోర్ట్ 2025 సాధన్ అనేటువంటి ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్, ఇందాక డిస్కస్ చేసాం కదా ఫస్ట్లో, ఓకే. మైక్రో ఫైనాన్స్ కండిషన్ ఇండియాలో ఎలా ఉంది, వీళ్ళకి మనం లోన్స్ ఇస్తున్నాము బట్ మనకి రీపేమెంట్ ఎలా ఉంది అని కనుక చూసుకున్నట్టయితే రిపోర్ట్లో మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. లైక్ అంతగా కొన్ని స్టేట్స్లో డబ్బులు తీసుకుంటారు కానీ తిరిగి ఇవ్వట్లేదు, దీనివల్ల మనకి బర్డెన్ అనేది పడుతోంది. అన్నిటికంటే వర్స్ట్గా బీహార్ అనేది పర్ఫామ్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇండియాస్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే 30 days కనుక లోన్స్ చూసినట్టయితే మనకి దీంట్లో 6.2% పెరిగింది అని చెప్తున్నారు. అంతకుముందు మనకి 2.1% ఉండేది, బట్ ఇప్పుడు అది 6.2కి పెరిగింది, అంటే ఇంక్రీజ్ అనేది పెరిగింది. నెక్స్ట్
3 months కంటే ఎక్కువ కనుక డ్యూ కనుక చూసుకుంటే మనకి 4.8 పెరిగింది. అంతకుముందు మనకి ఎంత ఉంటుంది 1.6. అంటే మైక్రో ఫినాన్స్లో కూడా లోన్స్ తీసుకుంటున్నారు కానీ వాటిని ప్రాపర్గా రీపే చేయట్లేదు. దీనివల్ల లెస్ దెన్ 36% వరకు పెరిగింది. ఇది కనుక చూసుకుంటే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ డెఫినేషన్ ఇచ్చేది కనుక చూసుకుంటే 4.8% పెరిగింది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. వీటిలో అన్నిటికంటే వరస్ట్ పర్ఫార్మెన్స్ ఏ స్టేట్ ఉందంట అంటే బీహార్ ఉంది. లోన్స్ తీసుకుంటున్నారు కానీ పే చేయడం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్, నీతి ఆయోగ్ అలాగే డిపి వరల్డ్ లాంచ్ వి రైజ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇనిషియేటివ్. సో ఇక్కడ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి రీసెంట్గా వి రైజ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ రీఇమాజినింగ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజ్ ఈ ప్రోగ్రామ్ని రీసెంట్గా లాంచ్ చేశారు. వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఉమెన్ సెంట్రిక్ దీన్ని ఎంకరేజ్ చేయాలి వి రైజ్ అనేది. దీంతో పాటు మనకి ఉమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్ని కానీ స్టార్టప్స్ని కానీ బాగా డెవలప్ చేసి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకురావడానికి వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యారు. సో ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు ఇక్కడ మనకి అంటే నీతి ఆయోగ్ అండ్ డిపి వరల్డ్ ఇద్దరు కలిసి మనకి ఇక్కడ ఒక వి రైజ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారు. ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటో ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ సరిపోతుంది, రైట్. నెక్స్ట్, బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసి లాంచ్డ్ పే విత్ మ్యూచువల్ ఫండ్ ఫెసిలిటీ ఫర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. సో బజాజ్ ఫిన్సర్వ్ అనేటువంటిది రీసెంట్గా పే విత్ మ్యూచువల్ ఫండ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే మీరు యూపీఐ పేమెంట్స్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ నుంచి మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు అనేది తీసుకొచ్చారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు డైరెక్ట్గా యూపీఐ పేమెంట్స్ లాగా వాడుకోవచ్చు అనేది దీని ఇంటెన్షన్ అనమాట. ఎవరు లాంచ్ చేశారు? బజాజ్ ఫిన్సర్వ్. వాట్ ఈస్ ద నేమ్, వాట్ ఈస్ ద స్కీమ్? పే విత్ మ్యూచువల్ ఫండ్. దట్ మీన్స్ పే విత్ మ్యూచువల్ ఫండ్ అనేది యూజర్స్ కెన్ మేక్ యూపీఐ పేమెంట్స్ త్రూ దేర్ బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్, HSBC pledged $1 billion loan for Indian startups under innovation banking. ఇన్నోవేషన్ బ్యాంకింగ్ అనేటువంటి ఒక దీని ద్వారా రీసెంట్గా హెచ్ఎస్బిసి బ్యాంక్ $1 బిలియన్ మనకి అలాట్ చేశారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడంతో పాటు ఇన్నోవేషన్ బిజినెస్ని వీళ్ళు ఇక్కడ ఇంప్రూవైజ్ చేయాలి. అలాగే బిజినెస్కి కావాల్సినటువంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. విచ్ బ్యాంక్స్? హెచ్ఎస్బిసి, హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ committed $1 billion to fund Indian startups under innovation banking platform. తెలంగాణ టాప్ స్టేట్స్ ఇన్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఇంటెన్సిటీ. రీసెంట్గా ఆర్బీఐ సర్క్యులర్ వచ్చింది. ఆర్బీఐ సర్క్యులర్లో యూపీఐ పేమెంట్స్లో అప్నా తెలంగాణ నెంబర్ 1 ఉంది. బికాస్ వీఆర్ వెరీ కీన్. ఓకే, మనం ఏదైనా కొత్తదని బాగా అడాప్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ అ గ్రేట్నెస్. సో యూపీఐ పేమెంట్స్ అన్ని స్టేట్స్ కంటే తెలంగాణ చాలా బెటర్గా పెర్ఫామ్ చేసింది అని ఆర్బీఐ సర్క్యులర్లో బులెటిన్ పేపర్లో వచ్చినప్పుడు ఫోన్పే డేటాను తీసుకుని చేసినప్పుడు ఇండియాలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది అంట. తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ అమాంగ్ ఆల్ ఇండియన్ స్టేట్స్ ఇన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇంటెన్సిటీ. ప్లస్ డేటా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఫోన్పే దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. దాని ద్వారా ఫస్ట్ తెలంగాణ, సెకండ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర. ఇక్కడ ఈ స్టేట్స్లో మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ మన దగ్గర ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి రిపోర్ట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్, ఆర్బీఐ లాంచ్డ్ అగైన్ ఫర్ unclaimed deposits. RBI launched scheme for facilitating accelerated payout in operative accounts and unclaimed deposits. First, see the scheme name. What is the name of the scheme here? Scheme for facilitating accelerated payout. Scheme for facilitating accelerated payout. So, inoperative accounts and unclaimed deposits. Inoperative accounts and unclaimed deposits. ఈ ప్రోగ్రామ్ని మనకి ఎవరు లాంచ్ చేశారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ద ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డ్యూరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో October 1st, 2025 to September 30, 2026. October 1st, 2025 to September 30, 2026. ఇది డ్యూరేషన్. సో ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ని, అన్క్లెయిమ్ డిపాజిట్స్ని సెటిల్ చేయడానికి, వాటిని ఫెసిలిటేట్ చేయడానికి ఒక 1 year స్కీమ్ లాంచ్ చేసింది. డేట్ గుర్తుపెట్టుకోండి, స్కీమ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఎవరు లాంచ్ చేశారో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ స్కీమ్లో ఏంటి ఫీచర్స్ అంటే ఆల్రెడీ కూడా ఉంది కదా అంటే
ఎంకరేజ్ పబ్లిక్ టు క్లెయిమ్ ఓల్డ్ ఆర్ డార్మెంట్ డిపాజిట్స్. డెడ్ అయిన అకౌంట్స్ వీటి నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మనకు కాదు, ఎవరైనా తెలిసిన అకౌంట్ ఉంటే అది తెచ్చుకోవచ్చు. రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ అన్క్లెయిమ్ డిపాజిట్స్ హెల్డ్ ఇన్ ద డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. ఈ ఫండ్లో ఉన్నటువంటి ఫండ్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్తగా అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అన్క్లెయిమ్ బ్యాలెన్సెస్ రాకుండా జాగ్రత్త పడి ఆ మనీని వీళ్ళు యూజ్ చేయొచ్చు, ఎవరిది వాళ్ళకి ఇవ్వచ్చు అనేది. ఆర్బీఐ లాంచ్డ్ పైలట్ లింకింగ్ ఎఫ్ఎక్స్ రిటైల్ ప్లాట్ఫామ్ విత్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్, టు మేక్ యూటిలిటీ పేమెంట్స్. రీసెంట్గా డిప్యూటీ గవర్నర్ ఆర్ రవిశంకర్ గ్లోబల్ ఫిన్టెక్లో మాట్లాడుతూ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఏంటి ఆ ప్రాజెక్ట్? లింకింగ్ ఎఫ్ఎక్స్ రిటైల్. సో డాలర్ ట్రాన్సాక్షన్స్ని వాటిని మనకి ఇంప్రూవైజ్ చేయడానికి తీసుకొచ్చారు. టు అలౌ ఇండివిజువల్స్ టు బై యుఎస్ డాలర్స్ అగెయిన్స్ట్ ఇండియన్ రూపీస్ త్రూ డిజిటల్ ఛానల్స్. సో భారత్ కనెక్ట్ అనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చారు. దీని ద్వారా మనం డాలర్స్ని ఇండియన్ కరెన్సీ ద్వారా త్రూ డిజిటల్ ఛానల్స్ మనం ప్రొక్యూర్ చేయొచ్చు. ఓకే, సో ప్లాట్ఫామ్ లింకేజ్ పేరేంటి? ఎఫ్ఎక్స్ రిటైల్. ఎఫ్ఎక్స్ రిటైల్. సో ఇలా మనకి వీటిని లింక్ చేస్తారు. దీంట్లో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఎవరు ఇక్కడ మనకి? యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్. వీళ్ళు మనకి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. యూ కెన్ బై యుఎస్ డాలర్స్ డిజిటలీ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆర్బీఐ రీసెంట్గా పబ్లిక్ అవేర్నెస్ని స్పెండ్ చేయడానికి ఎక్స్పాండ్ చేయడానికి, అలాగే వీటితో పాటు పబ్లిక్ అవేర్నెస్ మీద ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకురావడానికి, సైబర్ ఫ్రాడ్ని ప్రివెంట్ చేయడానికి ఆర్బీఐ వీళ్ళ కోసం రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఆర్బీఐ కెహతా హే. నేమేంటిది? ఆర్బీఐ కెహతా హే. అయితే రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే, ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది, బట్ ఇంకొక నెంబర్ని యాడ్ చేశారు. నెంబర్ ఎగ్జామ్లో అడుగుతారంటే తిక్కలో అడిగితే అడగచ్చు, మనకు తెలీదు. బట్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, క్యాంపెయిన్ టైప్ ఏంటి? పబ్లిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇనిషియేటివ్. సో దీంట్లో భాగంగా కొత్త నెంబర్ని యాడ్ చేశారు. ఎగ్జిస్టింగ్ నెంబర్ని, కొత్త నెంబర్ని యాడ్ చేశారు. ఒక్కసారి ఆ నెంబర్స్ని చూసుకోండి. ఓకేనా? సో 9930991935 న్యూ నెంబర్, 9999041935 ఎగ్జిస్టింగ్ నెంబర్. సో న్యూ నెంబర్, ఓల్డ్ నెంబర్, ఇలా 2 నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబరింగ్ అనేది మనకి 2025లో లాంచ్ చేశారు. బట్ అక్టోబర్ 2025లో సెకండ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ అక్టోబర్ 2025 సెకండ్ నెంబర్ ఆల్సో హస్ గివెన్. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ఎందుకు ఇచ్చారు మనకి? ఫినాన్షియల్ లిటరసీని ప్రమోట్ చేయాలి, కన్జ్యూమర్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయాలి, దీంతో పాటు బ్యాంకింగ్ సిస్టమ్ని ట్రస్ట్ ఇంప్రూవ్ చేయాలి. బ్యాంకింగ్ సిస్టంలో ట్రస్ట్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ రీజన్స్ తోటి మనకి వీటిని ఇవ్వడం జరిగింది. సిటిజన్ షుడ్ ఫాలో ఓన్లీ వెరిఫైడ్ ఆర్బీఐ అకౌంట్స్. బ్లూ టిక్ అనేది ఇచ్చారు. సిటిజన్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆర్బీఐ అకౌంట్స్, వెరిఫైడ్ ఆర్బీఐ అకౌంట్స్నే ఫాలో చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ ఇంకొక ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, చైనా ఇండియా మీద కంప్లైంట్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి బ్యాటరీ సబ్సిడీస్ ఇవ్వడం వల్ల డబ్ల్యూటీఓ వైలేషన్స్ని ఇది బ్రేక్ చేస్తుంది, ఇండియా బ్రేక్ చేస్తుంది అనే ఇంటెన్షన్ తోటి చైనా రీసెంట్గా కంప్లైంట్ అనేది ఇచ్చింది. సో చైనా ఫైల్స్ WTO కంప్లైంట్ అగైన్స్ ఇండియా ఓవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీ సబ్సిడీస్. సో చైనా రీసెంట్గా కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. సో ఇండియాస్ ఈవీ అండ్ బ్యాటరీ సబ్సిడీ స్కీమ్స్, మనకి ఇది అన్ఫేర్ అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పడంతో మనకి ఇక్కడ కొంచెం ప్రాబ్లం అనేది వచ్చింది. సో చైనా మన మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. ఓకేనా? క్లియర్? రైట్. సో లాస్ట్ ఒకసారి అపాయింట్మెంట్స్ లాస్ట్ వీక్లో, థర్డ్ వీక్లో ఏమన్నా ఒకసారి చూద్దాము. సుగాతా బాసురే రీసెంట్గా ఇంటర్మ్ CEO, హోల్ టర్మ్ డైరెక్టర్ ఆఫ్ క్యాస్ట్రాల్ ఇండియాకి వచ్చినట్టుగా తెలుస్తోంది. క్యాస్ట్రాల్ ఇండియాకి ఇంటర్మ్ డైరెక్టర్గా వచ్చినట్టు తెలుస్తోంది. కేదార్ లైలే ప్లేస్లోకి వచ్చారు. నెక్స్ట్, దీపక్ ఠాకూర్ హిందూజా రెన్యూబుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ గార్గ్ హుండాయ్ మోటార్స్కి ఫస్ట్ టైం ఒక ఇండియన్ CEOగా అపాయింట్ అయ్యారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ ఇది. అనంత్ గోయంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీకి రీసెంట్గా ప్రెసిడెంట్గా వచ్చారు అనంత్ గోయంకా. సో అపాయింట్మెంట్స్ని కూడా ఒకసారి చూసుకోండి. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒకసారి చూడండి. క్లియర్? సో దట్స్ ఆల్ మై డియర్. సో దట్స్ ఆల్ విత్ ద టుడేస్ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్ సెషన్. సో అక్టోబర్ మంత్ మొత్తం కూడా మనం కవర్ చేసాము. సప్లిమెంట్ మ్యాగజైన్ పెట్టండి, మోస్ట్లీ అన్కవర్డ్ ఎక్కువ ఫోకస్ చేసాం దీంట్లో. రైట్, నెక్స్ట్ సెషన్లో మనం అక్టోబర్కి సంబంధించి ఇంకొన్ని ఏరియాస్ మనం కవర్ చేద్దాము. అలాగే యూట్యూబ్లో కనుక చూసుకుంటే ఇవాళ మండే మనకి ఇవాళ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ వచ్చింది.
ట్యూస్డే రేపు అంటే మనకి సెంట్రల్ స్కీమ్స్ని కవర్ చేస్తాము. ఈ సెంట్రల్ స్కీమ్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ బ్యాంకర్స్, ఓకే, ఇది మన ఆఫ్లైన్ వాళ్ళకే కాదు, యూట్యూబ్ వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి సెంట్రల్ స్కీమ్స్కి వచ్చేసరికి లైవ్లో ఆఫ్లైన్లో మిస్ అయినవి దాంట్లో ఇంపార్టెంట్ కూడా మనం దీంట్లో కవర్ చేస్తాం యూట్యూబ్లో, ఓకేనా. సో ట్యూస్డే రోజు మనకి సెంట్రల్ స్కీమ్స్ లైవ్ 9 to 10 PM మనకి లైవ్ సెంట్రల్ స్కీమ్స్ వస్తుంది. అలాగే ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రం అక్టోబర్ రివిజన్ రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది. సో రేపు ట్యూస్డే రోజు 5:30 to 7 యూ విల్ హ్యావ్ రెగ్యులర్ క్లాసెస్ అండ్ 9 o'clockకి లైవ్లో యూట్యూబ్లో స్కీమ్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. రైట్ డియర్, సో దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గుడ్ నైట్, బాయ్.